ఓకే. ఫిక్స్ అయ్యారా? ఓకే. ఆల్రెడీ మన డీఎస్ చూసి ఫిక్స్ అవుతారా? ఓకే. వస్తా. సో, ఈ ప్రాసెస్ చెప్తా ఫస్ట్. సో, స్పీడ్‌గా వస్తారనమాట. సో, స్పీడ్‌గా మనదయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఎక్కువ క్వెషన్స్ అడగడానికైతే ఛాన్స్ ఉంటది. సో, అందుకని ఫస్ట్ దానికంట నెక్స్ట్ ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ స్లాట్స్ అయితే మంచిదంటారు. బట్ ఇప్పుడు ఎలాగో యూఎస్ అనేది రెసిషన్‌లో ఉంది కాబట్టి ఏ టైమ్ స్లాట్ అయినా ఇబ్బందేం లేదు. హ్యాపీగా మీరెళ్ళిపోవచ్చు. వీసా స్లాట్ అయితే అయిపోద్ది. జస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. నెక్స్ట్ వీసా టిప్స్ మీకు కొన్ని ఆల్రెడీ నేను ఇంతకుముందు మన ఛానెల్‌లో అయితే చెప్పానో అదైతే మీరు ఫాలో అవ్వండి. ఏ ఇబ్బంది కూడా ఉండదసల. జస్ట్ ఫంబుల్ అయితే అవ్వకండి. సో, నెక్స్ట్‌ది హాయ్ హాయ్ లైఫ్ ఈజ్ టైమ్ పాస్ హాయ్ హాయ్ బ్రో. ఓకే. ఒకటి చెప్పండి ఆల్రెడీ మన డీఎస్ చూసి ఫిక్స్ అయితారా? తప్పకుండా బ్రో. డీఎస్ 160 దగ్గరే ఆళ్ళు ఫిక్స్ అవుతారనమాట. మీరు లైక్ వీసా మాక్ ఇంటర్వ్యూ కానీ, ఎవరిదైనా వీసా ఎక్స్‌పీరియన్స్ కానీ మీరు చూసినట్లయితే, వాళ్ళు చూసుకున్నప్పుడు ఎలా అంటే మీరు ఎళ్ళక ముందే మీదొచ్చేస్తదనమాట. అంటే వన్స్ స్కాన్ చేసేస్తారు కదా! మన పాస్‌పోర్ట్ వెనకాల బయోమెట్రిక్స్ తర్వాత ఒక స్కాన్ ఇస్తాడు. సో, ఆ స్కాన్ చేయగానే మీ డీఎస్ 160 అనేది వాళ్ళకి డిస్‌ప్లే అయిపోద్దనమాట. సో, వీసా ఆఫీసర్ వితిన్ 20-30 సెకండ్స్‌లో డిసైడ్ అయిపోతాడు. లైక్ ఆ డీఎస్ 160 చూసి. అది లైక్ ఆయనకివ్వాలా? లేదా? అని లైక్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీ మ్యాటర్ కావచ్చు. సో, ఏదైనా మ్యాటర్ కావచ్చనమాట. సో, వితిన్ ఓకే. జస్ట్ గివ్ మీ ఎ మొమెంట్. సో, వితిన్ 20-30 సెకండ్స్‌లో అయితే ఆయన డిసైడ్ అయిపోవడం అయిపోద్ది. సో, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. నెక్స్ట్ డీఎస్ చూసి ఫిక్స్ అయితారంటే దానికి ఆన్సర్ యెస్ అనే జెప్పాలి. నెక్స్ట్ హాయ్ బ్రో, హర్షిత్ మండ హాయ్ బ్రో. లై లేదా మన ఆన్సర్స్ చూసి ఫిక్స్ అయితారా? లేదా ప్యూర్ లక్ అంటారా? ఓకే. సో, డీఎస్ 160 చూస్తారు. నెక్స్ట్ మీ ఆన్సర్స్ మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఇవ్వగలుగుతున్నారో చూస్తారు. నెక్స్ట్ అవతలోడు సైకోడయితే మనం ఏం చేయలేం గదా! సో, అప్పుడైతే మాత్రం కంప్లీట్‌గా లక్ బేస్డ్ అయ్యి ఉంటది. ఓకే. నెక్స్ట్ నా క్వెషన్ ఏంటి? డీఎస్ చూసి ఫిక్స్ అవుతారా? ఓకే. లేదా లక్ చూసి మనం ఫిక్స్ అవుతారా అని. సో, అదే బ్రో మీకు చెప్పాం గదా! లైక్ డీఎస్ 160 ఫస్ట్ చూస్తారనమాట. సో, చూసిన తర్వాత ఆయనకి బేసిక్ డీటెయిల్స్ ఉంటది. లైక్ ఇవ్వాలా? వద్దా? అన్నట్టు ప్రాబబిలిటీలా ఉంటాడు. నెక్స్ట్ మిమ్మల్ని ఆన్సర్స్ అడుగుతాడు. ఆన్సర్స్ అడిగిన తర్వాత మీరు చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి మీకు ఇచ్చేస్తాడనమాట. మాక్సిమం ఇచ్చేస్తాడు. ఇబ్బందేం లేదు. బట్ ఎవడో చైనోడో ఎవడో వచ్చి ఫుల్ సైకో రేంజ్‌లో అయిపోతే మాత్రం అక్కడ మాత్రం లక్కే అవుద్ది. 99.9% అయితే వచ్చేస్తది. ఇబ్బందేం లేదు. సో, నెక్స్ట్ చెన్నై వీసా 30థ్ జూన్ ఉంది. హైదరాబాద్‌కి స్లాట్ చేంజ్ చేసుకోమంటారా? ఆర్ ఇఫ్ జులైలో సీట్స్ ఉంటే. సో, నేనైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే ఎంత తొందరగా వీసా అయిపోతే అయిపోద్ది బ్రో. ఎందుకంటే ఇఫ్ ఒకవేళ పొరపాటున మనకి ఏమైనా ఘోరంగా జరిగి రిఫ్యూజ్ అయినా సరే, నెక్స్ట్ రిఫ్యూజ్ స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మనం రెడీగా ఉండాలి కాబట్టి, సో, నన్నడిగితే అది చెన్నై కాన్సులేటా లేకపోతే ముంబై కాన్సులేటా అని ఏం చూడకండి. ఎందుకంటే ఎక్కడైనా సరే అయిపోద్దనమాట. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అమెరికాకి చాలా ఇన్‌ఫ్లో డబ్బులు కావాలి ఆళ్ళ రెసిషన్‌కి. సో, ఇన్‌ఫ్లో అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి మంచిగా వస్తది. సో, అందుకని ఆళ్ళు ఏదైనా తీసుకుంటారు. జస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఎళ్లి చెప్పండి. ఏం గాదు. చెన్నై అయినా ఏదైనా సరే. మా ఫ్రెండ్స్ చాలా మందెళ్లారు. అందరికీ అయిపోయింది. నెక్స్ట్ హైదరాబాద్ ఆర్ ఢిల్లీ విచ్ కాన్సులేట్ ఇస్ బెటర్ బ్రో దీస్ డేస్? సో, ఇప్పుడు హైదరాబాద్ ఆర్ ఢిల్లీ అంటే మాత్రం ఇప్పుడైతే మాత్రం ప్రెజెంట్ సినారియో అంటే నా వీసా ఇంటర్వ్యూ లైక్ జూన్ 7థ్ అయింది. అప్పుడు దాకా నేను చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ అన్నారు. ఎందుకంటే లైక్ హైదరాబాద్‌లో మాస్ అప్రూవల్స్ అంటున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు కూడా చూసుకున్నా సరే ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా దాదాపు ఒకటే. ఓహ్! హాయ్, హాయ్, హాయ్ అనురాగ్. సో, ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా ఒకటే అన్నమాట. సో, మనకిప్పుడు ఢిల్లీలో అయితే నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, ఫైల్స్ అనేవి కొన్ని కేసెస్‌లో అయితే చెక్ చేశారన్నమాట. మీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఈ మూవబుల్ అసెట్స్ కానీ, అయితే సీఏ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. బట్ హైదరాబాద్‌లో అయితే 1 ఆర్ 2 మినిట్స్ అన్నమాట. నా వీసా ఎక్స్‌పీరియన్స్ లైక్ వితిన్ 20-30 సెకండ్స్ జస్ట్ 2 క్వెషన్‌లు అడిగాడు. అసలు ఫైనాన్స్ సంబంధించిన క్వెషన్స్ కూడా అడగలేదు. సో, బేస్డ్ అపాన్ మీ కన్వీనియన్స్‌కి ఏది దగ్గరైతే అది. మీరు ఢిల్లీ దగ్గర ఉంటే ఢిల్లీ బెస్ట్, హైదరాబాద్ దగ్గర ఉంటే హైదరాబాద్ బెస్ట్ అన్నమాట. అదైతే నేను చెప్తా. నెక్స్ట్ ఒకటి చెప్పండి. లైక్ వితిన్ 8 డేస్ అయినా సరే, అందులో మన సాటర్‌డే, సండే హాలిడేస్ అన్నమాట. సో, ఇవి తీసిగా మీకు ఒక 10-12 డేస్ అయితే గ్రేస్ పీరియడ్ ఇవ్వండి. అప్పటికి మీకు ఒకవేళ ఇంకా అప్రూవ్డ్ అని ఉంది, లేకపోతే ఇష్యూడ్ అని రాలేదు అనంటే మాత్రం మీరు వన్స్ మెయిల్ పెట్టండి కాన్సులేట్‌కి. లేదు అంటే మీరు దగ్గరలో ఉన్న కాన్సులేట్‌కి దగ్గరికెళ్లి అంటే లైక్ మీకు ఒకవేళ దగ్గరైనట్లయితే కాన్సులేట్ ఎళ్లి అడగండి. సో, ఏ ఇబ్బంది ఏం లేదు. అంటే నేను ఒక కేసయితే విన్నాను. చాలా రేర్ కేస్ అన్నమాట. ఆయనకైతే అప్రూవ్ అయ్యింది.
బట్ ఎప్పుడు అయినా కొంతసేపటికే ఏమైంది అని ఐ మీన్ కొంతసేపటికంటే లైక్ వితిన్ 2-3 డేస్ తర్వాత అప్రూవ్డ్ అని చూపించింది. అప్రూవ్డ్ అని చూసిన తర్వాత మనకు జనరల్‌గా అయితే 4-5 డేస్‌లో ఇష్యూడ్ అని చూపించేస్తది. బట్ ఆయనకేంటంటే రిజెక్ట్ అని చూపించిందనమాట. ఇంతకి ఆయనకి స్లిప్ ఇవ్వలేదు. బట్ ఆయన పాస్‌పోర్ట్ వీసా ఆఫీసర్ దగ్గర ఉంది. బట్ ఆయన నెక్స్ట్ ఇంటర్వ్యూ అయ్యి ఏ డేస్ అయిపోతుంది. ఓకే. 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 అరేంజ్ కాన్సులేట్ యాక్సెప్ట్ దానికి అర్థం ఏంటి బ్రో? అరేంజ్ కాన్సులేట్ యాక్సెప్టెన్స్ అకార్డింగ్ టు యువర్ అబ్జర్వేషన్. సో, నాకు ఏమర్థమైంది అంటే, లైక్ మీరైతే లైక్ ఏ కాన్సులేట్‌కి ఎంత యాక్సెప్టెన్స్ రేట్ ఉంటదని చెప్పి అడుగుతున్నారని నాకు అర్థమైంది. సో, దాన్ని బట్టి నేనైతే చెప్తున్నా. అది కాదు అంటే మళ్ళీ ఇంకోసారి కామెంట్ పెట్టండి. సో, నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటి అంటే, ఢిల్లీ, హైదరాబాద్ ఒక 95, 96 ఆ రేంజ్‌లో అప్రూవల్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా రేర్‌గా చూసాననమాట రిజెక్ట్స్. నేను కాన్సులేట్‌కి ఎర్లీ మార్నింగ్ స్లాట్స్‌కెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇంకా ముంబైలో అయితే ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారంట. చెన్నైలో అయితే ఒక చైనా వాడైతే సంపేస్తున్నాడంట. లైక్ ఎంతమంది ఇన్ని ఆన్సర్స్ ఎంతమంది ఐ మీన్ ఎంత పెద్ద యూనివర్సిటీకెళ్ళినా సరే ఆడు రిజెక్ట్ కొట్టేస్తున్నాడంట చైనా వాడు. సో, ఆడి వల్ల అయితే చెన్నై కాన్సులేట్ అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ ముంబై కాన్సులేట్ అయితే ఓకే. లైక్ క్వెషన్స్ ఎక్కువ అడిగినా సరే అప్రూవల్స్ బానే ఉన్నాయి. కోల్‌కత్తా అయితే అంత ఐడియా లేదు బ్రో. అంటే చాలా తక్కువ మంది ఎళ్తున్నారనమాట కోల్‌కత్తా నాకు తెలిసినోళ్ళు గూడా. సో, ఐడియా లేదు. ఓకే. సో, నెక్స్ట్ కెన్ వి డూ ఏ చేంజెస్ ఇన్ డీఎస్ 160 ఆఫ్టర్ సబ్మిషన్? యెస్ బ్రో. లైక్ డీఎస్ 160 అనేది మీకు బయోమెట్రిక్స్ అయ్యేంత వరకు మీరు సబ్మిట్ చేసినా సరే మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డీఎస్ 160ని మన సీజీఐ పోర్టల్‌లో ఎలా లింక్ చేస్తాం? మన ప్రొఫైల్‌కెళ్ళి అక్కడ డీఎస్ అనేది పెడతాం అన్నమాట. సో, అది సబ్మిట్ చేసేస్తాం కాబట్టి అదే డీటెయిల్స్ అక్కడ సీజీఐ పోర్టల్‌లో ఉంటది. మన బయోమెట్రిక్స్‌కెళ్ళినప్పుడు అదే కన్ఫర్మ్ అయిపోయి మన స్కాన్‌లా పడిపోద్ది. సో, ఇప్పుడు ఏంటి అంటే ఇంకోలా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీ చేంజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, బయోమెట్రిక్స్ ఇంకా రేపున్నాయన్నా సరే ఈరోజు చేంజెస్ చేసుకోవచ్చు. ఏం ఇబ్బంది లేదు. కొత్త డీఎస్ 160 ఫార్మ్ ఫిల్ చేస్తారు. ఆ ఫార్మ్ నంబర్ ఉంటది కదా! ఏఏ02 సంథింగ్ ఏదో. ఆ నంబర్ తీసుకెళ్ళి సీజీఐ పోర్టల్‌లో అప్డేట్ చేసేయండి. సో, ఇబ్బందేం లేదు. సో, థాంక్ యూ. ఓకే. కెన్ వి డూ చేంజెస్? ఓకే. ఓకే. హాయ్ బ్రో. హాయ్. 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 ఫ్లైట్ విచ్ ఎయిర్‌లైన్స్ ఇస్ బెస్ట్? సో, నన్నడిగితే లైక్ మనం యూఎస్ఏ ఎళ్ళడానికి కొన్ని ఎయిర్‌లైన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎమిరేట్స్ కానీ, ఇతిహాడ్ కానీ, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్‌ది కానీ, నెక్స్ట్ అలా కొన్ని కొన్ని ఎయిర్‌లైన్స్ ఉంటాయి. ఆ ఎయిర్‌లైన్స్ అనే కాదు మనకేది చీప్ అండ్ బెస్ట్ అయితే అది బెస్ట్. నెక్స్ట్ జర్నీ టైమ్ ఎంత తక్కువ ఉన్నట్టుగా చూసుకోండి. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే లైక్ స్టాప్స్ ఉంటాయి కదా! 2-3, 4 స్టాప్స్ అలాగా. సో, ఆ స్టాప్స్ అనేవి తక్కువ ఉన్నట్లు చూసుకోండనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందిలో మనం ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి, సో, చాలా ఇబ్బందవుద్ది. నెక్స్ట్ ఫ్లైట్‌కెళ్ళేటప్పటికి నాకైతే అంటే డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లోనే నా బ్యాగేజ్ మిస్ అయింది. బుర్ర పాడైపోయిందనమాట. 2 డేస్ అలా. అదే మీకు ఇంటర్నేషనల్‌లో అయితే ఎవడికి చెప్పాలో, ఏం చెప్పాలో కూడా మీకు ఐడియా ఉండదు. సో, అందుకని ఎన్ని తక్కువ స్టాప్స్ అయితే అన్ని తక్కువ స్టాప్స్ పెట్టుకోండి. ఎంత స్పీడ్‌గా వీలైతే అంత స్పీడ్‌గా వెళ్ళిపోండి. ఎడ్యుకేషన్ లోన్ ఆర్ స్టడీ లోన్ లేకుండా మన రిలేటివ్స్ నుండి మనీ తీసుకొని వీసా అప్పుడు ఫైనాన్షియల్ అడిగితే ఎలా చూపించొచ్చు బ్రో? సింపుల్ బ్రో. అది మన రిలేటివ్స్ అన్నీ తీసుకుంటాం గదా! తీసుకొని మీ అకౌంట్‌లో ఏసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌లో. సో, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏసుకొని మీరు ఆల్రెడీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. లైక్ 5-6 ఇయర్స్ ఉందనుకోండి. ఇది నా సేవింగ్స్. నెక్స్ట్ ఇవి నా పర్సనల్ సేవింగ్స్ అని చెప్పి చూపించుకోవచ్చనమాట. లేదు అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు గదా! లైక్ వాళ్ళు ఏసారు. లేదు అంటే మా ఫాదర్ ఏసారు. సంథింగ్ అలా చెప్పుకోవచ్చు. ఇబ్బందేం లేదు. నెక్స్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది. మన గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉంటా. సో, మంచిగా చూడండి బ్రో. నెక్స్ట్ చైనీస్ పిల్లలు కూడా ఉంటారా బ్రో యూఎఫ్‌లో? బ్రో నాకేం తెలుసు బ్రో చైనీస్ పిల్లలు ఉంటారంటే. అక్కడికెళ్ళిన తర్వాత మంచిగా రివ్యూ చేసి చెప్తా బ్రో. బ్రో రోడ్ టు మిలియన్ అన్నారు కదా! ఇప్పటిదాకా ఎన్ని అయ్యి ఉండొచ్చు సంథింగ్. సో, మొన్నే ఎప్పుడో రీసెంట్‌గా విన్నాననమాట. లైక్ ఎయిదర్ 600,000 800,000 ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిందనమాట. సో, ఆబ్వియస్‌లీ మీకేం కంగారు లేదు బ్రో. ఈ ఫాల్‌కెళ్ళినట్లో అయితే ఏం కంగారు లేదు. హ్యాపీగా అయిపోద్ది. ఇబ్బందేం పడకండి. ఇష్యూడ్ అండ్ స్టేటస్ వచ్చాక డైరెక్ట్‌గా వెళ్లి కలెక్ట్ చేసుకోవాలా. సో, ఇక్కడ చిన్న లాజిక్ ఉంటది బ్రో. ఇష్యూడ్ అండ్ స్టేటస్ వచ్చిన తర్వాత ఏంటి అంటే, మీరు పికప్ అనేది మెయిన్ కాన్సులేట్స్ ఉంటాయి కదా! లైక్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై. ఈ కాన్సులేట్స్‌లో మీ పికప్ పెట్టినట్టయితే డైరెక్ట్‌గా ఎళ్లి ఇష్యూడ్ అని వస్తే ఎళ్లి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ ఇల్లు సంథింగ్ ఫర్ సపోజ్ విశాఖపట్నం నాది శ్రీకాకుళం అనుకోండి. నాకు దగ్గరలో ఉంది విశాఖపట్నం అన్నమాట.
సో, ఏమవుద్ది అనంటే, నేను పికప్ ఒకవేళ పెట్టినట్లయితే అది విశాఖపట్నం వరకొచ్చి ఆగిపోద్దనమాట. అక్కడికెళ్ళి నేను నా ఆధార్ కార్డ్ అదే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ కార్డ్స్ లైక్ ఆధార్, ఓటర్ ఏదైనా ఇచ్చి నేను పికప్ చేసుకోవాల్సుంటది. సో, పికప్ చేసుకున్న ₹650 కట్టాలి. ఆర్ ఎల్స్ అక్కడ నుంచి నా ఇంటి అడ్రెస్ అక్కడ మన సీజీఐ పోర్టల్‌లో అప్పుడే మనం పెట్టుకోవచ్చు కదా! పికప్ ఆర్ డెలివరీ అని చెప్పి. డెలివరీ దగ్గర మా ఊరు పెట్టుకొని, మా ఇంటి అడ్రెస్ పెట్టుకున్నా సరే 650 అనమాట. అలా నా ఇంటి వరకు వచ్చింది. నేను 650 అయితే ఫోన్‌పే చేసేసాను. ఆ బ్లూ డాట్ వాడికి. నెక్స్ట్ హాయ్ బ్రో. ఐ వాస్ రిజెక్టెడ్ ఇన్ చెన్నై ఆన్ 6 జూన్ వెన్ ద రిఫ్యూజల్ స్లాట్ విల్ ఓపెన్. సో, జూన్ నాకు తెలిసి మొన్న ఓపెన్ అయ్యాయి బ్రో. చిన్న టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఓపెన్ అయ్యాయి. బల్క్ స్లాట్స్ రిలీజ్‌లో. నెక్స్ట్ ఎక్కువ ఏంటి అంటే నైట్ 2:30 టు 5:30 ఐ మీన్ ఎర్లీ మార్నింగ్. సారీ ఎర్లీ మార్నింగ్ 2:30-5:30 ఆ టైంలో లైక్ కొంచెం కొంచెం ఓపెన్ అవుతున్నాయి. బట్ అలా కంటిన్యూయస్‌గా చూడాలి. మన వల్ల అయితే కాదు. మీకు తెలిసిన ఎవరైనా ఏజెంట్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండనమాట. ఫ్రెండ్స్ ఎళ్ళిన ఏజెంట్లు. నెక్స్ట్ ఓకే. బ్రో ఐ పాస్డ్ ఓకే. ఇష్యూ స్టేటస్ ఓకే. హాయ్ బ్రో ఐ వాస్ రిజెక్టెడ్ ఓకే. చెప్పు బ్రో. లాగ్ అవుతుంది బ్రో స్ట్రీమా. ఏం చేస్తాం బ్రో లైక్ ఫస్ట్ స్ట్రీమ్ కదా! మరి నాకు ఎలా చేయాలో తెలీదు. లైక్ మేబీ ఫ్యూచర్‌లో చూద్దాం. నెక్స్ట్ బ్రో ఐ హావ్ పాస్డ్ ఔట్ 2022 ఇన్ ఏరోనాటికల్ సైన్స్ అండ్ ఐ హావ్ డన్ ఇంటర్న్‌షిప్ ఓన్లీ ఇన్ హౌ ఐ గాట్ వీసా ఇంటర్వ్యూ ఇన్ చెన్నై. ఈస్ థట్ ఎ ప్రాబ్లమ్? అంటే అది డిపెండ్ అపాన్ నీ ప్రోగ్రామ్ బట్టి అయ్యుంటది బ్రో. ఎందుకంటే నీ ప్రోగ్రామ్ ఒకవేళ సీఎస్‌కనే అయినట్లయితే ఎందుకు షిఫ్ట్ అవుతున్నావు అనేది మాత్రం ఒక క్వెషన్ వస్తది. లేదు అంటే నీ స్ట్రీమ్ సేమ్ స్ట్రీమ్ అయితే ఇబ్బందేం లేదు. ఇంటర్న్‌షిప్ అయినా సరే ఆర్ ఎల్స్ నువ్వు ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయినా సరే సంథింగ్ ఏమని చెప్తారంటే లైక్ నీ కాలేజ్ యొక్క ప్రాజెక్ట్ చెప్పమంటారు. ఇది చెప్పమంటారు. ఒకవేళ నీకు గ్యాప్ ఉంది కాబట్టి 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ప్లస్ కొన్ని సర్టిఫికేషన్స్ చేశాను. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ చేశానని చెప్పుకోవచ్చు. ఇబ్బందేం లేదు. బ్రో నువ్వు ఎంఐఎస్ తీసుకున్నావు కదా! ఆ కోర్స్ తీసుకుంటే ఏ జాబ్స్ వస్తాయి? లైక్ స్క్రమ్ మాస్టర్ అలానా? బ్రో నేను ఎంఐఎస్‌లో డేటా సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నా బ్రో. లైక్ నా యూఎఫ్ కాలేజ్‌లో ఏంటి అంటే లైక్ ఎయిదర్ డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, డేటా కన్సల్టెంట్ అవ్వచ్చు, నువ్వు చెప్పినట్టు స్క్రమ్ మాస్టర్ అవ్వచ్చు, క్వాలిటీ అనలిస్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ అనలిస్ట్ సంథింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బోలెడు ఉన్నాయి బ్రో. లైక్ 30-40 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఎంఐఎస్. నేను ఎంఐఎస్ ఎందుకు తీసుకున్నా అంటే లైక్ నాకు కోడింగ్ అంటే ఓకే. బట్ అంటే లైక్ చేయగలను. బట్ అది కంటిన్యూ‌గా అదే చేయాలి అని చెప్పి నా మోటివేషన్ ఏం కాదు. అందుకని నేను సీఎస్ కాకుండా ఎంఐఎస్ తీసుకున్నా. బ్రో ఓకే అంటా ఏంటి? ఆ! ఓకే అంటావా అంటే మరి ఎళ్లి చూద్దాం బ్రో. చెన్నై కాన్సులేట్ గురించి చెప్పు బ్రో. సో, చెన్నై కాన్సులేట్ అయితే నాకు తెలిసి చాలా అంటే ఉన్న వాటిల్లో అదే కొంచెం తక్కువ అని చెప్పి విన్నా అనమాట. లైక్ ఐ మీన్ ఐ మీన్ పర్సెంటేజ్ ఆఫ్ అప్రూవల్. అదొక 76-80% ఉంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే యూఎస్ వాళ్ళకి మనీ కావాలి కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, ఇబ్బందేం లేదు. డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తున్నారా బ్రో యూఎస్‌కి? జాన్ ఇంటేక్‌కి. చేస్తున్నారు బ్రో. లైక్ చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు డ్యూలింగో. అంటే నేను డ్యూలింగో తో పాటు జిఆర్‌ఈ రాయమంటా. ఎందుకంటే జిఆర్‌ఈ రాస్తే స్కాలర్‌షిప్ వస్తది. నెక్స్ట్ అడ్మిషన్ ఛాన్సెస్ అయితే పెరుగుద్ది. బట్ డ్యూలింగో రాసి కూడా ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ మేజర్‌లీ లైక్ 70-80% యూనివర్సిటీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాలేజ్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ అవుద్దా బ్రో హెచ్1 అప్పుడు? సో, అప్పుడైతే ప్రాబ్లమ్ అవుద్దో లేదో నాకైతే పర్ఫెక్ట్‌గా ఐడియా లేదు బ్రో. కానీ నేనైతే ఒక కేసయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చదివాను. సో, ఏమైందంటే ఇక్కడ ఒక ఏ అండ్ బి 2 కాలేజెస్ తీసుకుంటే ఏ కాలేజ్ నుంచి బి కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే పెట్టేసారు. నెక్స్ట్ వన్స్ ట్రాన్స్‌ఫర్ పెట్టేసిన తర్వాత నువ్వు వెనక్కి రావడానికి అవ్వదనమాట. బట్ బి కాలేజ్ అనేది తీసుకోలేదనమాట ట్రాన్స్‌ఫర్‌ని. రిసీవ్ చేసుకోలేదు. సో, ఆయనైతే మధ్యలో అలా ఉండిపోయాడు. ఒక సెమిస్టర్ అయితే వేస్ట్ అయిపోయింది ఆయనకి. సో, ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ కాలేజ్ ట్రాన్స్‌ఫర్ ఓకే. లైవ్ పెట్టు బ్రో. రివ్యూ ఎందుకు బ్రో? ఓకే. సో, చైనీస్ పిల్లల్ని మనమే లైన్ పెడతాం బ్రో. ఓహ్! యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ అండ్ సాన్ డియేగో. బ్రో అవన్నీ తోపు యూనివర్సిటీలు బ్రో. వాట్ అబౌట్ అంటే ఏం చెప్తాం బ్రో. చాలా మంచిగా ఉంటాయి. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి బావుంటాయి. నెక్స్ట్ కాలిఫోర్నియా హౌసింగ్ ప్రైజెస్ ఎక్కువంటారు గానీ, నన్నడిగితే ట్యూషన్ ఫీస్ కొంచెం తక్కువే ఉంటది. నెక్స్ట్ మనకి అఫోర్డబిలిటీలో మంచి యూనివర్సిటీస్ కావాలంటే శాన్ జోసెఫ్ స్టేట్ యూనివర్సిటీ అవి బానే ఉంటాయి. బట్ ఏంటి అంటే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీస్‌కి వెస్ ఎవాల్యుయేషన్ అయితే అడుగుతారు. సో, వెస్ ఎవాల్యుయేషన్ అంటే మన గ్రేడ్ సిస్టమ్ ఏదైతే ఉంటదో గదా! సో, దాన్ని 4 సీజీపీఏ స్కేల్ మనది 10 ఉంటది గదా! ఆర్ 100%లో ఉంటది గదా! దాన్ని 4 సీజీపీఏ స్కేల్‌లోకి మారుస్తారనమాట. అలా మార్చడానికి 18,000 అని తీసుకుంటారు. సో, ఆ వెస్ ఎవాల్యుయేషన్ అయితే అడుగుతాయి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీస్ అయితే. నెక్స్ట్ డస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఫైండింగ్ ఎ జాబ్స్ ఆఫ్టర్ మాస్టర్స్ ప్లీజ్? సో, ఈ క్వెషన్ అయితే నాకు మాస్టర్స్‌కెళ్ళినప్పుడు ఫస్ట్‌లో చాలా డౌటొచ్చింది. సో, నేనైతే
ఇంక లింక్డ్ఇన్‌లో మనలో కొంచెం హెచ్ఆర్‌గా లేకపోతే టాలెంట్ అక్విజిషన్‌గా ఆర్ జాబ్ చేస్తున్న కొంచెం 5-6 ఇయర్స్ జాబ్ చేస్తున్న యూఎస్‌లో. సో, వాళ్ళనైతే అడగడం అయితే అయింది. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఎంతమంది అడిగారంటే ఒక 10-20 మెంబర్స్‌ని అడిగాను బ్రో. సో, వాళ్ళందరూ ఏం చెప్పారంటే, యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది పక్కా మ్యాటర్ అవుద్ది. దానికి 2 రీజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా నుంచి చాలా మందొచ్చేస్తున్నారు యూఎస్‌కి. సో, ఇంతమందిలో ఒక ఫిల్టరేషన్, ఒక క్రైటీరియా కావాలంటే యూనివర్సిటీ ర్యాంకింగ్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆళ్ళకి ఒక మోటో లాగా ఉంటదనమాట. లైక్ ఈ యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యాడు అంటే ఈడికి కొంచెం క్వాలిఫికేషన్ ఉంటది అని జెప్పి. సో, అందుకని యూనివర్సిటీ ర్యాంకింగ్ మ్యాటర్ అప్ టు 5-6 ఇయర్స్ అని జెప్పారనమాట. ఒకవేళ ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ కన్నా ఒక 5-6 ఇయర్స్ కంటే ఇంకా ఎక్కువున్నట్లయితే మాత్రం యూనివర్సిటీ ర్యాంకింగ్ అసలు మ్యాటరే గాదు. ఓన్లీ పాతగా మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయో అవే మ్యాటర్ అని జెప్పారు. నెక్స్ట్ వైసీఎస్సా? సో, వైసీఎస్ అంటే అది మీ క్వెషన్ బట్టి ఉంటది. లైక్ మనం జనరల్‌గా అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే రీసెర్చ్ ఫెసిలిటీస్ బావుంటాయి. నెక్స్ట్ ల్యాబ్ ఎక్విప్‌మెంట్ అన్నీ బావుంటది. నెక్స్ట్ నేను అండర్ గ్రాడ్ సీఎస్‌సి చేశాను. సో, మాస్టర్స్ సీఎస్‌సి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్తారనమాట. పోస్ట్ దిస్ లైవ్ లెటర్ బ్రో. ఓకే బ్రో. అలా ఉంచేస్తాను లైవ్ అయితే మాత్రం. ఓకే. ఐ గాట్ డ్యూలింగో 120. సీజీపీఏ ఈస్ 7.1. కెన్ యూ సజెస్ట్ 3-4 కాలేజెస్ ఫర్ స్ప్రింగ్ ఇంటేక్? సో, సీజీపీఏ 7.1 ఓకే. మరీ అంత బ్యాడ్ ఏం గాదు. ఓకే. డ్యూలింగో 120 వచ్చింది. బట్ డ్యూలింగోలో ఏంటి అంటే ప్రొడక్షన్ స్కోర్ అనేది ఉంటది భయ్యా. ఆ ప్రొడక్షన్ స్కోర్ అయితే మాత్రం 100 దాటాలి. లేదు అనంటే నీకు మాక్సిమం యూనివర్సిటీ రిజెక్ట్ చేసేస్తది. బట్ ఓకే. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ 3-4 యూనివర్సిటీ అంటే మనం న్యూ హేవెన్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ డేటన్ గానీ, క్లీవ్‌లాండ్ గానీ సో, అలాంటివైతే నువ్వు తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్రో డే 1 సీబీటీ గురించి చెప్పవా కొంచెం? సో, డే 1 సీపీటీ అంటే, సీపీటీ అంటే ఏం లేదు బ్రో. మన ఇంటర్న్‌షిప్ తీసుకున్నప్పుడు చేసుకుంటాం గదా! అదే సీపీటీ అన్నమాట. ఓపీటీ అంటే ఇంటర్న్‌షిప్ అయిన తర్వాత మనం 3 ఇయర్స్ హెచ్-1బీ వీసా రాకపోయినా సరే మనం చేసుకోవచ్చు కదా! అది ఓపీటీ అన్నమాట. సో, డే 1 సీపీటీ ఏంటంటే ఫస్ట్ కాలేజ్ నుంచి జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మనం ఇంటర్న్‌షిప్‌కి అలా చేసుకోవచ్చు. బట్ నేను విన్న దాని ప్రకారం అయితే అది చాలా డేంజర్ అని విన్నా. డే 1 సీపీటీ మీరు ఒక 3-6 మంత్సే చేయండి. అంతకంటే ఎక్కువ చేసినప్పుడు ఓపీటీ అప్పుడు ఇబ్బందవుద్ది. నెక్స్ట్ హెచ్-1బీ లాటరీ అప్పుడు కూడా ఇబ్బందవుద్దని విన్నా. అది ఎందుకు ఏంటి పర్ఫెక్ట్ రీజన్ అయితే నాకు తెలీదు. బట్ ఇబ్బందవుద్దని విన్నా అంతే. బ్రో స్కాలర్‌షిప్స్‌కి ఎలా అప్లై చేయాలి? సో, స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయడానికి 2 వేస్ ఉంటది. ఫస్ట్ మన కాలేజ్ పోర్టల్‌లోకెళ్తే అక్కడ స్కాలర్‌షిప్స్‌కి మనం మెయిల్ ఉంటది కదా! వాళ్ళ మెయిల్‌కి పెడితే మనకి ఎయిదర్ అడ్మిషన్‌తో పాటు ఇస్తారు స్కాలర్‌షిప్పు. లేదు అంటే మనం సెపరేట్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటది. బట్ నాకు తెలిసి చాలామంది మెయిల్స్ ద్వారానే వచ్చిందనమాట. లైక్ ఐ మీన్ అడ్మిషన్ ద్వారా వచ్చింది. నాకైతే యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నుంచి నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న కొన్ని యూనివర్సిటీస్ నుంచి అయితే జస్ట్ అడ్మిషన్‌తో పాటు స్కాలర్‌షిప్ వచ్చింది. ఆహ్, బ్రో సింగిలా బ్రో నువ్వా? ఎందుకు బ్రో తెలిసి కూడా అడుగుతారు. లైక్ రాడ్ సింగిల్ అని చెప్పి నా ఓఎఫ్‌సీ‌లో ఎక్స్‌పీరియన్స్‌లో కూడా పెట్టా కదా! ఓకే. 27థ్ ఇంటర్వ్యూ ఉంది బ్రో. ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం ఆ! ఎలా ప్రిపేర్ అవ్వాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నా. మస్తు భయమేస్తుంది. బ్రో ఏం భయపడకు బ్రో. ఫుల్ చిల్ అవ్వు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది గదా! ఇంటర్వ్యూ ఉన్నప్పుడు లైక్ ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండు. వాటర్ తాగు. మంచిగా పడుకో. నిద్ర పట్టకపోయినా సరే మనం పడుకో. నెక్స్ట్ కొంతమంది వీసా ఎక్స్‌పీరియన్స్ ఉంటారు గదా! అది చదువు. నెక్స్ట్ టెలిగ్రామ్ బాట్ ఉంటది. అందులో వీసా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట. ఈ కాన్సులేట్ ఇవన్నీ. సో, అవన్నీ మంచిగా చదువుకో. సింపుల్‌గా ఎళ్ళిపో. నెక్స్ట్ ఆన్సర్స్‌ని మనం బై హార్ట్ చేయకూడదనమాట. అస్సలు బట్టి పట్టకూడదు. మన ఆన్సర్స్ చాలా మందిని చూసి సమ్మరైజ్‌గా అడగాలి. ఎందుకంటే నాకక్కడ ఒక ఒక క్వెషన్ అయితే స్పాంటేనియస్‌గా అడిగారు. లైక్ నీ కోర్స్ అనేది ఒక 5 ఇయర్స్ కిడ్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావో చెప్పు అని అడిగారు. అసల మనం ప్రిపరేషన్‌లో అలాంటి క్వెషనే ఉండదు కదా! బట్ నేను సమ్మరైజ్ చేయడం అంటే అలా నేర్చుకోవడం వల్ల నేనైతే ఈజీగా ఆన్సర్ చేయగలిగాననమాట. నెక్స్ట్ బ్రో ఆహ్, ఓకే. ఓకే. వెయిట్. బ్రో ఈస్ డేటన్ యూనివర్సిటీ బెటర్ టు పర్స్యూ ఎంఎస్ ఇన్ సీఎస్? బ్రో ఈ యూనివర్సిటీ చెత్త, ఈ యూనివర్సిటీ బొక్క అని చెప్పి నేనెప్పుడు చెప్పను బ్రో. ఏ యూనివర్సిటీ అయినా మన మీద డిపెండ్ అవుద్దనమాట. అది మీ కెరియర్ గోల్స్‌కి అలైన్ అవుద్దని చెప్పి. నేను ఫర్ సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎందుకు తీసుకున్నానంటే వెదర్ కండిషన్ బావుంటది. నెక్స్ట్ బీచ్‌లు, లేక్‌లు ఉన్నాయి. ఆడుకోవచ్చు. ఫుల్ పార్టీ స్కూల్ అనమాట. అంటే లైక్ బీచ్‌లో ఆడుకోవడానికైతే పార్టీ అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద టాప్ పబ్లిక్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఏంటంటే ఎంఐఎస్‌కి ఇది ఫేమస్ బ్రో. అందుకని నేను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అయితే చూస్ చేసుకున్నాను. సో, అలాగా నీకు నీ గోల్స్‌కి అది అలైన్ అయితే డేటన్ యూనివర్సిటీ నువ్వు చేసుకో బ్రో. ఇబ్బందేం లేదు.
బ్రో మెక్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి అనుకుంటున్నా నో వర్క్ ఎక్స్‌పీరియన్స్ వీసాలో ఏమని చెప్పొచ్చు. బ్రో నువ్వు సింపుల్‌గా చెప్పొచ్చు బ్రో. నువ్వు ప్రాజెక్ట్స్ చేసావు కదా! లైక్ మెకానికల్ ప్రాజెక్ట్స్. అందులో ఒక సీఎస్‌సి ప్రాజెక్ట్ ఏదో ఒకటి గట్టిగా నేర్చుకో అనమాట. నేర్చుకో అంటే లైక్ చెప్పడం నేర్చుకో. లైక్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అని చెప్పి అలా అడిగినా సరే పనికొస్తది. లేదు అంటే ఇలా నా ఫైనల్ ఇయర్‌లో ఒక ప్రాజెక్ట్ చేసుకున్నా. ఆ ప్రాజెక్ట్ అనేది సీఎస్ రిలేటెడ్ వాళ్ళతో కలిసి చేశా. సో, నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. సో, అందుకనే నేను ఎంఐఎస్‌కెళ్ళిపోతున్నా. సో, ఇందులో అయితే ప్యూర్ సీఎస్ కాకుండా కొంచెం మేనేజ్మెంట్ కూడా ఉంటది కాబట్టి, ఇంక నేను హైయర్ లెవెల్‌కెళ్ళేటప్పుడు కూడా ఈ మేనేజ్మెంట్ అనేది నాకు యూజ్ అవుద్దని చెప్పి మీరు చెప్పొచ్చనమాట. పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతున్నాయా బ్రో? సో, యూఎస్ఏలో ఓకే. సో, దీనికి ఆన్సర్ ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి యూఎస్ఏలో దొరుకుతున్నాయా అంటే దొరుకుతున్నాయని చెప్పొచ్చు, దొరకట్లేదని చెప్పొచ్చు. మీరెళ్ళే ప్లేస్ బట్టి ఉంటదనమాట. సంథింగ్ లైక్ టెక్సాస్ అలాంటి యూనివర్సిటీస్‌కెళ్లారనుకో లైక్ ఆ టెక్సాస్ స్టేట్‌లోని యూనివర్సిటీస్ అనేవి దాదాపు మన తెలుగోళ్ళతోనే నిలిపోతాయి. ఆ టెక్సాస్‌కెళ్ళే యూనివర్సిటీస్ అన్ని దాదాపు మన తెలుగు వాళ్ళతో ఉంటాయి కాబట్టి, పార్ట్ టైమ్స్ అయితే దొరకడం కష్టం అవుద్దనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పార్ట్ టైమ్ కోసం ట్రై చేస్తారు కాబట్టి. అదే లైక్ ఎవరో ఎళ్ళని కొన్ని తక్కువ ప్లేసెస్ ఉంటాయి కదా! అంటే అలాగైనా ఎళ్ళొచ్చు. లేదు అంటే లైక్ పెద్ద లైక్ డెన్సిటీ ఉన్న ఏరియాస్ లైక్ న్యూయార్క్ అని, బోస్టన్ కానీ, చికాగో కానీ అలాంటి వాటికెళ్ళినా సరే మీకు దొరుకుద్దనమాట. మాక్సిమం ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈస్ నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ ఇస్ బెటర్ ఫర్ ఎంఎస్ అండ్ సీఎస్. సో, నార్తర్న్ అరిజోనా ఇస్ బెటర్ అంటే ఎలా చెప్తావు బ్రో? ఏ క్రైటీరియాలో చెప్తావు? లైక్ either యూనివర్సిటీతో పోల్చాలి లేదు అంటే ఇంకేదైనా సంథింగ్ అలా చెప్తే చెప్తా. మీకు తెలిసిన హైయెస్ట్ అటెంప్ట్స్ ఎన్ని? నాకు తెలిసిన వీసాలో అయితే హైయెస్ట్ అటెంప్ట్స్ 4 బ్రో. అతను ఐదో విడతలో అయితే సంపాదించాడు. లైక్ అది లైక్ ట్రై అన్నమాట. ఆయన లైక్ 1 ½ ఇయర్ పైనయింది. హాయ్ బ్రో. నాకు యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ వచ్చింది. వీసా అప్రూవ్ అయ్యింది ఫర్ డేటా సైన్స్ కోర్స్. ఈ కోర్సు కొద్దిగా కష్టంగా ఉంది. నేను స్టడీస్‌లో కొద్దిగా లో క్యాండిడేట్. ఆన్‌లైన్ యూనివర్సిటీకి చేంజ్ అవ్వమని ఫ్రెండ్స్ చెప్పారు. కొద్దిగా ఈజీగా అయిపోయిందని యూనివర్సిటీ చెప్పి ట్రైన్ యూనివర్సిటీ, వెస్ట్‌న్ యూనివర్సిటీ, క్యాంపబెల్ యూనివర్సిటీ, లూయిస్ స్టేట్ యూనివర్సిటీ ఈ కాలేజెస్ డిగ్రీ ఈ కాలేజ్ హెచ్-1బీ అప్పుడు చెప్పు. ఈ థాట్స్ విత్ మీ హెల్ప్ మీ. సో, నేను లిటరల్‌గా చెప్తాను బ్రో. పైన ఒకటుంది కదా! మెంఫిస్ యూనివర్సిటీ. అది తప్ప నేను కింద ఏది వినలేదు బ్రో యూనివర్సిటీ. నా సజెషన్ ఏంటి అంటే ఇలాంటి లైక్ అంటే చిన్న చిన్న యూనివర్సిటీస్‌కెళ్ళే కంటే కొంచెం డీసెంట్ యూనివర్సిటీకెళ్తే నెక్స్ట్ మనం కన్సల్టెన్సీ వాళ్ళతో అయ్యే పనుండదు బ్రో. నెక్స్ట్ ఇంకా కోర్స్ కంప్లీషన్ కష్టం అంట. లైక్ మన ఫ్రెండ్స్ అందరూ అయితే అసైన్‌మెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బిగ్ ఫ్యాన్ బ్రో. ఓకే. బిగ్ ఫ్యాన్ బ్రో. ఎంఎస్ చేస్తే అసలు కోడింగ్ లేని జాబ్స్ చేయొచ్చా? కొన్ని జాబ్స్ చెప్పు బ్రో అలాంటివి. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఉంది. క్వాలిటీ అనలిస్ట్ ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ అంటే కోడింగ్ మనం హెవీగా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి అంటే మీకు లైక్ ఫ్లో అయితే ఎలా అవుద్దో తెలియాలి. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ కొన్ని ఉంటే సరిపోద్ది. బ్రో నేను బీకామ్ కంప్యూటర్స్ 2018 పాస్ ఔట్ 3 ఇయర్స్ అనలిస్ట్‌గా వర్క్ చేశాను. ఆగస్ట్ 22 నుంచి ఖాళీగా సో సింపుల్ బ్రో. సో, గ్యాప్‌ని ఎప్పుడైనా ఫిల్ చేయాలన్నప్పుడు ఎయిదర్ మనకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేదు అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే నన్నడిగితే ఫ్రీలాన్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అయింది కదా ప్రాసెస్‌లో. ఎక్కడైనా సరే నా డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ చెక్ అయితే చేయలేదు. బట్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే ఎయిదర్ కాలేజ్ వాళ్ళు అడుగుతారు. లేదు అంటే మన వీసా దగ్గర ఏదైనా మన ఫంబుల్ అయితే అప్పుడు అడుగుతారనమాట. బట్ నాకైతే ఇప్పటిదాకా నా డాక్యుమెంట్స్ అయితే ఎవ్వరు చెక్ చేయలేదు బ్రో. ఓకే. నేను బీకామ్ కంప్యూటర్స్ 2018లో పాస్డ్ ఔట్. తర్వాత 3 ఇయర్స్ అనలిస్ట్‌గా వర్క్ చేశా. ఓకే. అయిపోయింది. ఓకే. బ్రో సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఓకే బ్రో. సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ కొంచెం మంచిగా ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ మీద రీసెర్చ్ అయితే సూపర్ అన్నమాట. బట్ పక్కా ఎళ్ళొచ్చు మీరు. ఇబ్బందేం లేదు. నెక్స్ట్ నాకు తెలిసిన ఒకతనైతే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మిచిగన్‌లో అయితే చదువుతున్నాడు. ఆయన ఇంటర్న్‌షిప్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫోర్డ్‌లోనే చేస్తున్నాడన్నమాట. మంచిగా ఇంటర్న్‌షిప్‌లో నెలకి $8,000-9,000 ఎంతో వస్తాయని చెప్పాడు. సో, మీరైతే సెంట్రల్ మిచిగన్‌కి అయితే ఎళ్ళొచ్చు. ఇబ్బందేం లేదు.
ఆ! ఓకే. టేక్ కేర్ ఆఫ్ హెల్త్ బై ఓకే బ్రో. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ బ్రో. ఈ దగ్గు ఎందుకు పట్టిందో నాకు తెలీదు బ్రో. సో, ఐస్ వాటర్ ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల అంతే. ఇబ్బందేం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ అటెంప్ట్‌గా మీరన్నారు గదా! తన ప్రొఫైల్ బాగుంది కూడా యాక్సెప్ట్ కాలేదా ఎలా? సో, ఫస్ట్ టైమ్ అయితే తన ప్రొఫైల్ బాగున్నా సరే రిజెక్ట్ చేశారు. సెకండ్ టైమ్ అయితే ఎందుకు ఫస్ట్ టైమ్ రిజెక్ట్ చేశారని చేశారు. థర్డ్ టైమ్ అయితే మళ్ళీ ఎందుకు ఫస్ట్ 2 సార్లు రిజెక్ట్ అయ్యాయని జెప్పి చేశాడు. ఇంకా అలా అలా ఫోర్త్ టైమ్ అయింది. ఇంకా ఫిఫ్త్ టైమ్ అయితే అలా అయిందనమాట. నెక్స్ట్ ఐ హావ్ డన్ మై బీసీఏ ఇన్ డేటా సైన్స్ 3 ఇయర్స్ డిగ్రీ అండ్ ఐ యామ్ ప్లానింగ్ టు డూ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ఇట్‌సెల్ఫ్. ఐయామ్ ప్లానింగ్ టు వర్క్ ఫర్ 2-3 ఇయర్స్ అండ్ దెన్ పర్స్యూ మాస్టర్స్. వుడ్ యూ రికమెండ్ ఇట్ మానస్? ఓకే. డేటా ఇట్‌సెల్ఫ్ ఓకే. సో, నన్నడిగితే అంటే లైక్ మీకు ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ అనేది మంచిగా లేదు అనంటే నన్నడిగితే ఇండియాలో వర్క్ చేసే కంట ఏదైనా ఒక 1 ఇయర్ తీసుకోండి. మరి 2-3 ఇయర్స్ అవసరం లేదు. 1 ఇయర్ తీసుకోండి. లైవ్ ప్రాజెక్ట్ ఒకటి చేయండి మంచిగా. వన్స్ లైవ్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు 2-3 వర్క్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా సరే అమెరికా దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. మినిమమ్ ఒక 5-6 ఇయర్స్ అయితే తప్ప వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుగా ఉండదు. సో, 2-3 ఇయర్స్ ఇక్కడ అదే సాలరీకి అదే మేనేజర్ కింద పనిచేసే కంట అదేదో అక్కడికెళ్ళిపోతే అదే 2-3 ఇయర్స్ మీ మాస్టర్స్‌కి మొత్తం ఏం చేస్తారంటే క్లియర్ చేసేస్తారు. అంటే చదివిన దానికి అప్పు ఇవన్నీ క్లియర్ చేసి నెక్స్ట్ తిరిగి మీరు సంపాదించుకోవడం మొదలుపెట్టేస్తారు ఆ టైంకి అమెరికాలో. సెటిల్ కూడా అయిపోతారు. సో, ఏజ్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేసుకోండి ఒకవేళ. నెక్స్ట్ బ్రో సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఓకే. టేకర్ ఓకే. 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 బ్రో యూఎఫ్‌లో ఐసోమ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలి బ్రో. ఎలాగా నేను యూనివర్సిటీ ప్రోగ్రామ్ కాబట్టి అప్లై చేసా. వాళ్ళేం కన్సిడర్ చేస్తే అడ్మిట్ రావచ్చు లైక్ ఇన్ ఎస్ఓపి ప్రాజెక్ట్. సింపుల్ బ్రో. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో అయితే నేను, మా ఫ్రెండ్స్ ఓ ముగ్గురు అప్లై చేశామనమాట. ఒకడు మెకానికల్ అనమాట. నెక్స్ట్ ఇద్దరు సీఎస్ఏ నాతో పాటు మా క్లాస్‌మేట్స్ లాగా. ఒక అమ్మాయికైతే 9.4 సీజీపీఏ ఉంది. అసలా కాలేజ్ టాపర్ అనమాట. ఆ అమ్మాయికి రిజెక్ట్ వచ్చింది. నెక్స్ట్ మా ఫ్రెండ్ 8.5 ఆడికి రిజెక్ట్ వచ్చింది. ఇంకో ఫ్రెండ్ 8.8 మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ వాడికి రిజెక్ట్ వచ్చింది. నాకైతే 8 అనమాట. ఎగ్జాక్ట్ 8 విత్ 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అయినా నాకు యాక్సెప్ట్ అయింది. ఎందుకు? సింపుల్ బ్రో. ఈ మన ఇండియన్ లాగా అక్కడ ఓన్లీ నెక్స్ట్ మన జీఆర్ఈ ఇవన్నీ సేమ్ అన్నమాట. ఒకే రేంజ్ అన్నమాట. జీఆర్ఈ కానీ, ఐఎల్టీఎస్ కానీ. సో, మాకు రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓకే. సో, మాకు రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ వాళ్ళందరికి, మా ఫ్రెండ్స్ అందరికి. సో, మెయిన్ వాళ్ళేంటంటే హోలిస్టిక్ ప్రొఫైల్ అన్నమాట. సో, హోలిస్టిక్ ప్రొఫైల్ లేకపోవడం. నేనైతే మా కంప్యూటర్ సైన్స్ కోర్స్ చదువుతున్నప్పుడే లైక్ ప్రాజెక్ట్స్ చేయడం, నెక్స్ట్ హ్యాకథాన్స్ విన్ అవ్వడం, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఉండడం, నెక్స్ట్ నా ఓన్ యుడెమీ కోర్సెస్ ఉన్నాయి. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ మీద, స్టాక్ మార్కెటింగ్ మీద. సో, నెక్స్ట్ వేరే వేరే సర్టిఫికేషన్స్ ఫ్రమ్ ఐఐటీ బాంబే, నెక్స్ట్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ బోల్డ్ చేయడం వల్ల హోలిస్టిక్ ప్రొఫైల్ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో, అందుకే నాకు సెలెక్ట్ అయింది. సో, మీరు కూడా ఒకవేళ మీ దగ్గర టైమ్ ఉన్నట్లయితే మాత్రం మీరు అలా లైక్ హోలిస్టిక్ ప్రొఫైల్‌నయితే వైడెన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. ఈస్ నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ బెటర్ ఫర్ ఎంఎస్‌సీస్ కంపేర్డ్ టు ఐఓఎస్ యూనివర్సిటీ ఎంఎస్‌సీ ఇన్ సీఎస్? సో, ఈ సెకండ్ యూనివర్సిటీ పేరైతే నేను వెళ్ళలేదు బ్రో. సో, నేనైతే కంపారిజన్‌కైతే సింపుల్ చిన్న ట్రిక్ చెప్తాననమాట. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ ఫీజెస్ చూసుకోండి. సెకండ్ లొకేషన్ చూసుకోండి. థర్డ్ ఏంటి అంటే, వన్స్ పాస్డ్ ఔట్ అయిన తర్వాత మీరు మీ లైక్ వచ్చే యావరేజ్ బేస్ సాలరీ ఎంతొస్తుందనేది మీరు చూసుకోండి. ఇవన్నీ మీరు మీ సీనియర్స్‌ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. సో, నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ అయితే ఓకే. డీసెంట్ యూనివర్సిటీ. నెక్స్ట్ మంచి లొకేషన్ ఉంది. ఫీనిక్స్‌లో ఉంది. అంటే ఫీనిక్స్ దగ్గరలో ఉంది. సో, ఇట్స్ గుడ్. వెల్ అండ్ గుడ్. బట్ ఆ సెకండ్ యూనివర్సిటీ అయితే నాకు ఐడియా లేదు బ్రో. సారీ. నెక్స్ట్ సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో ఎంఐఎస్ వచ్చింది బ్రో. జూలై 11న నా వీసా సెంట్రల్ మిచిగాన్ ఎంఐఎస్‌కి ఫేమస్ బ్రో. ఓకే బ్రో. అంటే నేనైతే సెంట్రల్ మిచిగాన్ అయితే ఆహ్, ఎంఐఎస్‌కి అయితే ఫేమస్ అని వినలేదు. ఓకే. బట్ ప్రోగ్రామ్ వైస్ ర్యాంకింగ్ బావుంది అనంటే లైక్ యూ కెన్ ప్రొసీడ్ బ్రో. నెక్స్ట్ నాకు తెలిసి కొన్ని యూనివర్సిటీలో అసలు ఎంఐఎస్ ప్రోగ్రామ్ ఫేమస్సే కాదు. అలాంటి యూనివర్సిటీలో ఎంఐఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి మంచిగా లైక్ 100,000, 120, 140 రేంజ్ ప్యాకేజెస్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారనమాట. సో, యూ కెన్ ఆల్వేస్ ప్రొసీడ్ విత్ ఇట్. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా ఆర్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ సీఎస్‌కి.
సో నన్నడిగితే యూనివర్సిటీ ఆఫ్ సో నన్నడిగితే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అని చెప్తాను బ్రో. ఎందుకంటే నేనైతే ఫ్లోరిడాలో అంటే ఫ్లోరిడాలో అప్లై చేయడానికైతే నేనైతే కొన్ని యూనివర్సిటీస్ పెట్టుకున్నా. అదైతే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, యూనివర్స్ ఆహ్, యు స్టే ఐ మీన్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ, నెక్స్ట్ మియామి యూనివర్సిటీ అనమాట. సో ఈ నాలుగిట్లో నేను పెట్టుకున్నా. ఎందుకనంటే వీటిలో ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ, ఆన్ క్యాంపస్ జాబ్స్ కానీ, నెక్స్ట్ పార్ట్ టైమ్ అవైలబిలిటీ కానీ, నెక్స్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్, నెక్స్ట్ మోర్ ఓవర్ లొకేషన్ వైస్ కానీ ఇవన్నీ నేనైతే పెట్టుకున్నాను అనమాట. సో స్కాలర్‌షిప్స్ అవైలబిలిటీ లైక్ స్కాలర్‌షిప్స్ ఎలా ఇస్తుంది ఏంటి? సో నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కానీ, సో దీన్ని బట్టయితే నేనైతే ఈ 4 యూనివర్సిటీస్ పెట్టుకున్నా. సో మీకు ఒకవేళ సో ఈ కంపారిజన్స్‌లో అదే బెటర్ అంటే దానికెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ ప్రసాద్ బలిపూడి. హే బ్రో! ఓకే. బ్రో ఈస్టర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ గురించి ఏమైనా ఐడియా ఉందా? బ్రో ఈస్టర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ గురించి అయితే ఐడియా లేదు బ్రో. సారీ. బ్రో ప్లీజ్ డూ వీడియో ఆన్ డిగ్రీ స్టడీస్ హౌ టు స్టడీ ఎంఎస్ ఇన్ యూఎస్ఏ. ఓకే. డిగ్రీ స్టూడెంట్స్ లైక్ 3 ఇయర్స్ అంటావా? ఓకే. ఓకే. షూర్ బ్రో. 3 ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా లైక్ మెజారిటీ లైక్ 60-70% యూనివర్సిటీస్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో, అవైతే చెప్తా అనమాట. సో, ఎలా ఏంటి అనేది. బ్రో వాట్ అబౌట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్ యాక్సెప్టెన్స్ రేట్ అండ్ ఐడియా అబౌట్ స్టేట్? న్యూ హేవెన్ అయితే నాకైతే రిజెక్ట్ చేసింది బ్రో. అప్లై చేసిన 2 డేస్‌కి. ఎందుకంటే లైక్ ఈ సెమిస్టర్‌కి అయితే ఎక్కువ మంది అయిపోయారు. నెక్స్ట్ సెమిస్టర్‌కి అయితే మీరు అప్లై చేసుకోండి అని చెప్పి రిజెక్ట్ మెయిల్ వచ్చింది. బట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్‌లో అయితే స్కాలర్‌షిప్స్ అయితే వస్తున్నాయని విన్నాను. బట్ పార్ట్ టైమ్ అవైలబిలిటీ అయితే కొంచెం తక్కువుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్, బ్రిడ్జ్‌పోర్ట్ ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి. అక్కడ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ రష్యన్ వల్ల జాబ్‌లు ఏం లేకుండా డ్రగ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయిపోయి. సో, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. లైక్ మంచి మంచి ఏరియాస్‌లోకెళ్ళాలి. సో, దాన్ని బట్టయితే చూసుకోవచ్చు. బ్రో వాట్ అబౌట్ ఓకే. బ్రో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి స్ప్రింగ్ ఇంటేక్‌కి అప్లికేషన్ ఫీ ఉందా? బ్రో స్ప్రింగ్ ఇంటేక్ అయ్యుండొచ్చు. లేకపోతే అంటే మామూలుగా ఫాల్ అవ్వచ్చు. బట్ $30 అయితే మ్యాండటరీ బ్రో. $30 అయితే మ్యాండటరీ. సో, మీరు పక్కా వాట్ అబౌట్ యూఎన్‌టి? సో, యూఎన్‌టిలో అయితే నేనైతే అడిగాను. యూఎన్‌టికి నేనైతే పర్సనల్‌గా అప్లై చేయలేదు. బట్ అప్లై చేసిన వాళ్ళని అడిగితే అంటే ఆల్రెడీ సీనియర్స్‌ని అడిగాను. నెక్స్ట్ మామూలు వాళ్ళని గూడా అడిగితే వాళ్ళు ఒకటే అన్నారనమాట. యూఎన్‌టి ఎలా అంటే మీరొచ్చి మీ మట్టుకు మీరు చదువుకోవాలి. లేదు అంటే ఎవడు మీకు అంటే ఎక్కడ యూఎస్‌లో ఉండదు. బట్ యూఎన్‌టిలో ఏంటంటే మొత్తం మీ మట్టుకొచ్చి మీరు చేసుకోవాలి. అంతే తప్ప మిమ్మల్ని ఎవడు ప్రెషర్ చేయడు, ఫోర్స్ చేయడు. ఒకవేళ ఎక్కువ ఏదైనా అంటే ఒక్కసారి డివైడ్ అయితే ఇంక ఫసక్ అని జెప్పారు. బట్ యూనివర్సిటీ పరంగా అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ బ్రో. నెక్స్ట్ సదరన్ అర్కన్సాస్ యూనివర్సిటీ ఎలా ఉంది బ్రో ఇది? ఓకే. సో, సదరన్ అర్కన్సాస్ యూనివర్సిటీ ఎలా అంటే, నేనైతే మా ఫ్రెండ్ ఒక అమ్మాయయితే ఆ అర్కన్సాస్‌కయితే వచ్చింది. తనెళ్ళింది. సో, తను చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పింది అంటే, ఫీజయితే తక్కువ. బట్ వారానికైతే 2 క్లాసెసో ఎంతో ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే, యూనివర్సిటీ దగ్గర ఉండకుండా వేరే దగ్గర అంటే దగ్గరలో ఉండకుండా వేరే దగ్గరుండి అంటే కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ ఉంటారని చెప్పారు. Bro, Southern, okay. Do visa officers know how many admits we got and how many I-20 cancel like that? సో, వీసా ఆఫీసర్స్‌కైతే ఎన్ని అడ్మిట్స్ అయితే వచ్చాయని మాత్రం తెలీదనమాట. బట్ మీరు ఎన్ని I-20స్ అయితే రిక్వెస్ట్ చేశారు, అది తెలుస్తది. మీ DS-160లో అయితే మీ కంప్లీట్ బయోడేటా అయితే తెలిసిపోద్ది గదా! నెక్స్ట్ ఇంతకుముందు మీ వీసా రిఫ్యూజ్ అయిందా? యాక్సెప్ట్ అయిందా? అవన్నీ అయితే తెలిసిపోద్దనమాట. ఓకే. నేనిప్పుడు వీసా యూనివర్సిటీకి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఆఫ్టర్ మాస్టర్స్ యూఎస్‌లో జాబ్ సెర్చ్ చేసేటప్పుడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తెలిస్తే ఫ్రెష్‌గా ట్రై చేయొచ్చా జాబ్ కంపెనీ వాళ్ళతో? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్‌సీలో ఉన్నట్టుగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టకు. సో, దాని బదులు నువ్వు సింపుల్‌గా ఏం చేస్తావు అంటే లైక్ చిన్న స్టార్టప్స్ ఏదో ఉంటాయి కదా! సో, స్టార్టప్స్‌లో ఉన్నట్టుగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టు. సో, దాన్ని బట్టి వాళ్ళంత ట్రాక్ చేయలేరు. ఒకవేళ అప్పటికి నీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఫ్రీలాన్స్ చేశానని చెప్పు. లైక్ నాకేంటంటే ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ సీఎస్ ఎళ్తున్నావనుకో. సో, సీఎస్ ఎళ్తుంటే ఏం చెప్తావంటే లైక్ నేను వెబ్‌సైట్స్ కానీ, యాప్స్ కానీ ఇలా ఫ్రీలాన్సింగ్‌గా చేసేవాడిని చెప్పు. దానికి వాళ్ళు ప్రూఫ్స్ అడగలేరు, ఏం చేయలేరు. సో, అలా అన్నమాట. నెక్స్ట్ ఓకే. మాస్టర్స్ అయిపోయాక యావరేజ్‌గా ఎంతొస్తది బ్రో సాలరీ? బ్రో అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుద్ది. ఐ మీన్ నువ్వు వెళ్ళే కంపెనీ మీద డిపెండ్ అవుద్ది. నెక్స్ట్ నీ లొకేషన్ మీద డిపెండ్ అవుద్ది. నెక్స్ట్ ఏంటి అంటే నీ యూనివర్సిటీ మీద కూడా డిపెండ్ అవుద్దనమాట.
ఇప్పుడు మనకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా అక్కడ చికాగో, బోస్టన్, న్యూయార్క్ అలా ఉంటాయన్నమాట. అలాంటి వాటిలో ఏరియాస్‌లో వచ్చినట్టయితే నీకు 100,000 అబోవ్ వస్తది. నెక్స్ట్ అలా టైర్ 1 సిటీస్ అవి. సో, టైర్ 2 సిటీస్‌కొచ్చేసరికి 80,000 నెక్స్ట్ 60,000 నెక్స్ట్ 50,000 నెక్స్ట్ అలాగే లొకేషన్ బట్టి కూడా వేరీ అవుద్ది. ఇప్పుడు టెక్సాస్ అలాంటి దగ్గర మనకు 60,000, 70,000 వస్తే దర్జాగా బతకొచ్చు. అదే న్యూయార్క్‌లో అయితే 100, 120 వచ్చినా సరే అసలు ఏమి డబ్బులు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయన్నమాట. అలా కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి వేరీ అయ్యి ఉంటదన్నమాట. నెక్స్ట్ నేను ఎంఐఎస్ తీసుకున్న స్ప్రింగ్ 24కి ఐ హేట్ కోడింగ్ అన్న. ఓకే. నైస్. ఎంతొస్తది బ్రో? వెయిట్ ఎ మినిట్. ఓకే. నేను ఎంఐఎస్ తీసుకుంటున్నా స్ప్రింగ్ 24కి ఐ హేట్ కోడింగ్ అన్న. ఓకే. సో, కోడింగ్ అనేది నాకు అంటే హేట్ అని చెప్పలేం. బట్ నాకు కోడింగ్ అంటే అంత ఇష్టం ఉండదు. సో, అందుకని నేను ఎంఐఎస్ తీసుకున్నా. మీరు కూడా ఎంఐఎస్ తీసుకోవచ్చు. ఏం పర్లేదు. ఇబ్బందేం లేదు. బట్ కోడింగ్ అయితే మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటది నన్నడిగితే సాఫ్ట్‌వేర్ జాబ్ అయితే. అంటే కోడింగ్ అని కోడింగ్ కాదు. సాఫ్ట్‌వేర్ లైక్ ఇప్పుడు సంథింగ్ పైథాన్ స్క్రిప్ట్ ఉంటది. ఆడు చేసాడా లేదా? అది ఇవన్నీ తెలియాలి. అంటే అది ఒకవేళ రైటా? రాంగా? దాన్ని రన్ చేయడం రావాలి. సర్వర్స్ రన్ చేయడం రావాలి. సో, ఇవన్నీ అయితే మీరు పక్కా నేర్చుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ బ్రో ఐ వాచ్డ్ యువర్ ప్రొఫైల్ ఇట్స్ ఎక్సలెంట్. సో, మీలాంటి ఆర్ ఎనీ హై ప్రొఫైల్ రిజెక్షన్ వాళ్ళు తెలుసా చెప్పండి? హై పర్ఫెక్ట్ రిజెక్షన్ వాళ్ళు తెలుసా? ఓకే. సో, నన్నడిగితే వీసాలో అయితే నాలాంటి రిజెక్ట్‌లు అని నేనైతే ఎక్కడ చూడలేదు బ్రో. నెక్స్ట్ ఎందుకనంటే లైక్ ఇప్పుడు రష్‌ని బట్టి చాలా మంది ఇచ్చేస్తున్నారు. సో, వీసా రిజెక్ట్‌లయితే చాలా తక్కువ చూసా. అందులో అయితే లైక్ ఎక్కువ పెద్ద ప్రొఫైల్, పెద్ద యూనివర్సిటీలు ఉన్నవైతే ఎక్కడ రిజెక్ట్ అవ్వట్లేదు. మెయిన్ యూనివర్సిటీ బట్టి కాదు. ఫీస్ బట్టి అన్నమాట. ఒక $20,000-30,000 ఆ రేంజ్ అయితే వీసా రిజెక్ట్ అవుతున్నాయన్నమాట. ఓ $30,000 కంటే అబోవ్ I-20లో ఉంటే మాత్రం ఏం అవ్వట్లేదు. బట్ ఎందుకంటే అలా అడుగుతున్నారన్నమాట. లైక్ అంత తక్కువ డబ్బులైతే నువ్వు ఇండియాలో ఉండే చేసుకోవచ్చు కదా! యూఎస్‌కి ఎందుకు వచ్చి చేసుకుంటున్నావు అని. బ్రో బయోమెట్రిక్స్‌కి కూడా డ్రెస్ కోడ్ ఉండాలా? ఆర్ వి కెన్ గో ఇన్ ఎనీవే. సో, బయోమెట్రిక్స్‌కైతే సింపుల్ బ్రో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానన్నమాట లేటెస్ట్‌ది. నా వీసా వచ్చింది. సో, అందులో చూసుకుంటే ఈ కాలర్ నుంచి ఈ పార్ట్ మాత్రమే నాకు పడ్డదన్నమాట. సో, అందుకని ఆ రోజైతే మంచిగా ఒకళ్ళు వైట్ షర్ట్‌లేసుకొని, ప్యాంట్ ఏసుకొని మంచి లైక్ ప్రొఫెషనల్‌గా వచ్చారు. అంత ఏం అవసరం లేదు. జస్ట్ గివ్ మీ మూమెంట్. సో, అంతేం అవసరం లేదు. సో, బయోమెట్రిక్స్‌కైతే ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ బ్రో లోన్ మ్యాండేటరీయా? బ్రో లేకపోతే సేవింగ్స్ ఆర్ ఓకేనా? బ్రో ఇంకా సేవింగ్స్ ఉంటే ఇంకా హ్యాపీ బ్రో లోన్ కంటా. ఎందుకంటే సేవింగ్స్ కంటా అంటే లోన్ కంటే సేవింగ్స్ అయితేనే బెటర్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఏఎన్ఎం కామర్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ మిల్వాకీ సీఎస్‌కి. సో, టెక్సాస్ ఏఎన్ఎం అయితే బావుంటది బ్రో. అండ్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ కూడా బానే ఉంటది. సో, రెండిటికైతే 2 సమానే ఉంటది. బట్ లొకేషన్ బట్టి అయితే నువ్వు చూసుకో. నెక్స్ట్ ప్రీవియస్ అలుమ్ని బట్టి అంటే వాళ్ళ యొక్క యావరేజ్ స్టార్టింగ్ బేస్ సాలరీ కానీ, ప్యాకేజెస్ కానీ దాన్ని బట్టి అయితే నువ్వు చూసుకో. ఓకే. బ్రో బీటెక్ సెమ్ మెమోస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అది కరెక్ట్ చేయడానికి 2 మంత్స్ టైం పడుతుంది. నేను ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా వీసా అప్పుడు? ప్రాబ్లమ్ అయ్యిద్దా? బ్రో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీసా అప్పుడు అసలు ఇది చూడడు సిమ్. మనం కాలేజ్‌కి పంపించినప్పుడైతే పక్కా చూస్తాడు. సో, నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేసినా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఏ కాలేజ్‌కి అప్లై చేసినా సరే నీ ట్రాన్స్‌క్రిప్ట్ అడుగుతాడు. సో, ట్రాన్స్‌క్రిప్ట్ అడిగినప్పుడు తప్పుంటే మాత్రం ఏం చేయలేము కదా! నెక్స్ట్ బ్రో మీ 1 ఇయర్ ఫీ ఎంత వితౌట్ లివింగ్ ఎక్స్‌పెన్స్? సో, నా 1 ఇయర్ ఫీ అంటే వితౌట్ లివింగ్ ఎక్స్‌పెన్స్ అయితే 30,680 ఉంది. విత్ లివింగ్ ఎక్స్‌పెన్స్ అయితే 51,784 ఉంది బ్రో. నీకు అకామిడేషన్ దొరికిందన్న యూఎస్‌లో. ఓకే. అకామిడేషన్ అయితే దొరికింది బ్రో. మేము ఆల్రెడీ లైక్ మేమైతే ఇనీషియల్ పేమెంట్ కూడా పే చేసాం. నెక్స్ట్ డిపాజిట్ ఐ మీన్ ఇనీషియల్ డిపాజిట్ కూడా పే చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే లీజ్ ఒకటి సైన్ చేయడమే. సో, ఇదే గైస్ మొత్తం క్వెషన్స్ అనుకుంటా. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే చాలా స్పీడ్‌గా పెట్టండనమాట. ఇంకో 5 మినిట్స్‌లో క్లోజ్ చేసేద్దాం. మీరు ఎంత స్పీడ్‌గా చెప్తే లైక్ ఇంకా క్వెషన్స్ అనేది దాన్ని బట్టి వెళ్దాం ఇంకా. సో, మెయిన్ ఏంటంటే యూఎస్‌కి వెళ్ళడానికి అంత ఖర్చు అవ్వదు. నెక్స్ట్ వీసా వెళ్ళడానికి అంత భయం కూడా మీరేం భయపడకండి. మనం అప్పు కూడా ఈజీగా తీర్చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది సీనియర్స్‌తో మాట్లాడా. వాళ్ళు ఏమన్నారంటే మీరు తిన్నగా ఉండి
స్ట్రిప్ క్లబ్స్ అని, నెక్స్ట్ అమ్మాయిల మీద ఇలాంటివి ఓవర్ యాక్షన్ పనులు చేయకుండా రిలేషన్‌షిప్‌లో దిగకుండా ఉంటే ఈజీగా 2-3 ఇయర్స్‌లో చేసుకోవచ్చని చెప్పి చెప్పారు బ్రో. నువ్వే కన్సల్టెన్సీ. సో బ్రో నేను లైక్ ఆన్‌లైన్‌లో అయితే ఒక 4, 5 కన్సల్టెన్సీ‌లకెళ్ళా. నెక్స్ట్ ఆఫ్‌లైన్‌లో అయితే బోలెడు కన్సల్టెన్సీస్‌కెళ్ళా అనమాట. సో నన్నడిగితే లైక్ లీప్ స్కాలర్ ఈస్ నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే లీప్ స్కాలర్ నాకొచ్చి రావడం మంచిది. ఎందుకంటే ఆవిడకంతా ముందు ఇంకో ఆయనొచ్చాడు. ఆడైతే రోజుకో ఎక్స్‌క్యూజ్ చెప్పి చిరాకు తెప్పించాడనమాట. మీ క్లాస్‌మేట్ కలిసి ఉంటారా? ఆర్ నువ్వు సోలోగా వెళ్తున్నావా అన్న యూనివర్సిటీకి? సో, నేనైతే ఒక్కడే ఎళ్తున్నా. బట్ అక్కడ అంటే ఈ వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్‌లో పరిచయమైనోళ్ళందరూ. ఎందుకంటే ఇంకంతే. బ్రో ఇమిగ్రేషన్ అబుదాబిలో చేపించుకుంటే బెటర్ అంట కదా! బ్రో అది డిపెండ్ అవుద్ది బ్రో. మనం అంటే సంథింగ్ ఇప్పుడు నువ్వు ఖతారా ఆర్ ఇతిహాడ్ అలాంటి ఎయిర్‌లైన్స్‌కెళ్తే కొన్ని ఎయిర్‌లైన్స్‌కి మనం అక్కడ చేయించాల్సి ఉంటది. కొన్ని ఎయిర్‌లైన్స్‌కి మీరు ల్యాండింగ్ అయిన పోర్ట్‌లో అక్కడ చేయాల్సి ఉంటది. ఇప్పుడు కొంతమంది అనుకుంటారన్నమాట. ఇప్పుడు మనం అరిజోనాకెళ్ళాలనుకో, అరిజోనాకెళ్ళాలంటే కొంతమంది న్యూయార్క్ దిగిపోతారు. దిగిపోయి న్యూయార్క్ చూసుకొని ఎళ్లారా అరిజోనా అక్కడ చేయించుకొని అంటారు. అప్పుడు ఇమిగ్రేషన్ ఏంటారు మీది అక్కడ దిగాలి కదా! ఇక్కడెందుకు దిగారని చెప్పి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అందుకని ఏమంటారంటే ఈ మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడ ఆగిందో అక్కడే చేయించుకుంటే బెటర్ అని చెప్తారు. బట్ ఎక్కడైనా ఒకటే ఇమిగ్రేషన్ మీరు అసలు మైండ్‌లోని తీసేయండి. ఇబ్బంది ఏం లేదు. స్ప్రింగ్ 24కి కూడా ఇప్పుడు ఉన్నంత హై వీసా యాక్సెప్టెన్స్ రేట్ ఉంటదా? సో, స్ప్రింగ్ 24 అయితే మనకిప్పుడు ఎప్పుడు మొదలవుద్ది అంటే ఈ నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఆ టైంలో మొదలవుద్ది. సో, ఆబ్వియస్‌లీ ఇది ఇయర్‌లో ఉంటది కాబట్టి ఫస్ట్ బల్క్ స్లాట్స్ అప్పుడైతే హై వీసా యాక్సెప్టెన్స్ అయితే పక్కా ఉంటది. ఎందుకంటే వాళ్ళ 1,000,000 గోల్ రీచ్ అయ్యేదాకా ఉంటది. కెన్ యూ షేర్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్? సో, లింక్డ్ఇన్‌కెళ్ళి లైక్ వెంకట మానస్ రఘుపాత్రుని అని టైప్ చేయండి. సో, మీకు ఆబ్వియస్‌లీ వచ్చేస్తది. సో, ఇబ్బందేం లేదు. నెక్స్ట్ వీసా స్టేటస్ ఇష్యూడ్ అని అరే చేంజ్ అయిన ఎన్ని డేస్‌కి పాస్‌పోర్ట్ వస్తది. సో, నాకైతే పట్టింది. సో, మనం ఎగ్జాక్ట్‌గా డే టు డే అయితే ట్రాక్ చేసుకోగలం. ఏ రోజైతే బ్లూ డాట్ వాడు వచ్చి లైక్ అంటే ఔట్ ఫర్ డెలివరీ వస్తది. ఆ రోజే మనం చెక్ చేసుకోవాలనమాట. బ్రో వాట్ అబౌట్ 15 ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్ టు స్టడీ ఎంఎస్‌సి ప్లీజ్ డూ వీడియో. షూర్ బ్రో. ఇప్పుడు 3 ఇయర్స్ ఐ మీన్ ఓకే. షూర్‌గా 3 ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ అలాంటి వాడికి ఒక 60-70% యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో, అది ఏం చేస్తాయి అవన్నీ చేద్దాం. ఏం కాదు. యూఎస్ వెళ్ళాక లైఫ్ స్టైల్ లాక్స్ చేస్తావా అన్న? ఓకే. అంటే లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఏం కాదు. లైక్ ఐడీ కార్డ్స్ ఎలా తీసుకోవాలి, అక్కడ కల్చర్ ఎలా ఉంటది. లైక్ మన డిఫరెంట్ క్యూషన్స్ ఉంటాయి. లైక్ ఫుడ్ కానీ, లేకపోతే నెక్స్ట్ పార్టీస్ కానీ ఇలాంటివి. సో, ఆబ్వియస్‌లీ చేస్తా. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా లైక్ అక్కడ లైఫ్ ఎలా ఉంటదో కూడా తెలియదు కదా! సో, అందుకే చేస్తా. సో, డేటా సైన్స్‌కి సజెస్ట్ సమ్ యూనివర్సిటీ అండ్ మేక్ వీడియో ఆన్ ఇట్. ఓకే. సో, డేటా సైన్స్‌కి ఏంటి అంటే లైక్ సీఎస్‌కి ఏ యూనివర్సిటీస్ అయితే తోపుంటాయో ఆ యూనివర్సిటీస్‌కి మీరెళ్ళిపోతే ఆబ్వియస్‌లీ సీఎస్ సంబంధించిన అవి కూడా బావుంటాయి కాబట్టి డేటా సైన్స్ కూడా బావుంటదనమాట. నేను ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా చూస్ చేసుకున్నా అంటే ఇది సీఎస్‌కి తోపు. నెక్స్ట్ యాస్ వెల్ యాస్ ఎంఐకి తోపు. సో, ఆబ్వియస్‌లీ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ అయితే అది కూడా బావుంటదని ఆ ఉద్దేశంతో అయితే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నా సెకండ్ చాయిస్‌గా పెట్టుకున్నాను. వచ్చింది ఎళ్ళిపోయా. ఓకే. నెక్స్ట్ వీసా స్టార్స్ గురించి చెప్పు బ్రో. ఓకే. సో, వీసా స్టార్స్ 1, 2, 3 నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాననమాట. నా రీసెంట్ వీడియోలో అయితే లైక్ మీరు చూస్తే తెలిసిపోద్ది. వీసా ఇష్యూడ్ అయిన తర్వాత మా అన్బాక్సింగ్ అని చేశాను. అందులో చెప్పా స్టార్స్ గురించి మనం చెప్తా. సో, వీసా స్టార్స్ 1, 2, 3 ఉంటాయన్నమాట. మనలాంటి స్టూడెంట్స్ ఆర్ జనరల్‌గా అంటే లో సోషల్ మీడియా ప్రొఫైల్ ఉన్నోళ్ళకి 1 ఉంటది. నెక్స్ట్ ఎవరైతే కొంచెం సోషల్ మీడియాలో కొంచెం అగ్రెసివ్‌గా, అబ్యూసివ్‌గా ఉంటారో ఆళ్ళకైతే 2 స్టార్స్ ఉంటాయన్నమాట. సో, 1 స్టార్ ఉన్నప్పుడు మన ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ అలాంటివి మానిటర్ చేస్తారు. 2 స్టార్స్ అయితే మన ప్రతీది మానిటర్ చేస్తారు. మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, దాని లోపల మన పోస్టింగ్స్ కానీ, మన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ కానీ, సో, అన్నీ మానిటర్ చేస్తారు. అందుకే మన డీఎస్ 160లో మీరు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని అడుగుతారు. ఎందుకంటే ఈ స్టార్స్‌ని ఇష్యూ చేయడానికి అన్నమాట. సో, ఇది 2 స్టార్స్. 3 స్టార్స్ అంటే పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అంట. అంటే ఇంకా కొంతమంది టూరిజం అని వచ్చి అయితే రావడం అయితే రాలేదు. అందరికి 1 స్టార్, 2 స్టార్ వచ్చింది. సో, మీరు అన్‌లెస్ అంటే పొటెన్షియల్ ఇమిగ్రెంట్ కాకపోతే మనకి 2 స్టార్ ఐ మీన్ 3 స్టార్ ఏం కంగారేం పడక్కర్లేదు. నెక్స్ట్ బ్రో ఐ హావ్ రిజైన్డ్ ఆన్ మార్చ్ ఫర్ మై జాబ్ ఆఫ్ వీసా ఆఫీసర్ ఆస్క్డ్ హౌ గుడ్ కెన్ ఐ టెల్ స్టార్టెడ్ మై మాస్టర్ ప్రాసెస్. సో, మార్చ్‌లో మీరు రిజైన్ చేసినట్లయితే మీరు చెప్పొచ్చనమాట.
ఆఫీసర్ నేను మార్చ్‌లో రిజైన్ చేశాను. ఎందుకంటే లైక్ మాకు నోటీస్ పీరియడ్ ఉంటది. లైక్ 2-3 మంత్స్. మీరు 3 మంత్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా అయితే 2-3 మంత్స్. మీరు 3 మంత్స్ చెప్పుకోండి. ఏప్రిల్, మే, జూన్ సరిపోద్ది. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అయిపోయింది. నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను ప్యాకింగ్‌కి కొంచెం టైం కావాలి కదా ఆఫీసర్. నేను ప్రిపేర్ అవ్వాలి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరితో. సో, అందుకని 1 ఆర్ 2 మంత్స్ అలా తీసుకున్నాను. యాంపుల్ అమౌంట్ అని చెప్పొచ్చు మీరు హ్యాపీగా. బిజినెస్ అనలిటిక్స్ యూనివర్సిటీస్ చెప్పు. సో, బిజినెస్ అనలిటిక్స్ యూనివర్సిటీస్ అనమాట. సో, బిజినెస్ అనలిటిక్స్ యూనివర్సిటీస్‌కైతే నేనేం చెప్తానంటే ఏదైతే ఎంబీఏ లైక్ మంచిగా కాలేజెస్ ఉంటాయో, సో, అలాంటి కాలేజెస్‌కెళ్ళండి. ఎందుకంటే బిజినెస్ అనలిటిక్స్ అనేవి బావుంటదనమాట ఆ కాలేజెస్‌లో చెప్తే. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఓన్లీ ఎక్కువ టెక్నికల్ ఓరియెంటెడ్ ఉంటాయి బిజినెస్. అలాంటివైతే మనకి అంత ఇంపార్టెంట్ ఉండదనమాట. నెక్స్ట్ ఎందుకంటే ఆ కోర్స్ ఎలాగో 1 ఆర్ 1 ½ ఇయర్ మాక్సిమం కంప్లీట్ చేస్తారు. సో, అందుకని పెద్ద కాలేజెస్‌కి వెళ్ళడం అయితే మంచిది. కొంచెం ఫీజ్ ఎక్కువే అని చెప్పి నా ఉద్దేశం అనమాట. మంచి కాలేజెస్‌కి. నెక్స్ట్ ఓకే. ఆహ్, టాప్ 10 ఓకే. అదే బ్రో చూద్దాం. బిజినెస్ అనలిటిక్స్‌కి టాప్ 10 యూనివర్సిటీస్ చేద్దాం. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తదా? సో, నేను అప్లై చేసినప్పుడైతే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా డ్యూలింగో అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఐఎల్టీఎస్ అయితే మినిమమ్ 6.5 7 ఉండాలి. విత్ అన్ని బ్యాండ్ అనేది 6 దాటి ఉండాలి. నాకు ఇన్‌ఫాక్ట్ ఒక బ్యాండ్ అయితే 5.5 కూడా వచ్చింది. అయినా సరే నాకొచ్చింది. సో, మీరు కూడా లైక్ ఓన్లీ ఐఎల్టీఎస్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఐఎల్టీఎస్ కానీ లేకపోతే టోఫెల్ హోమ్ టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ 100% యూనివర్సిటీస్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాయన్నమాట. అయ్యో! ఈ యూనివర్సిటీ వదిలేసామే అని చెప్పి మనకు రిగ్రెట్ అయితే ఉండకూడదు అంటే మాత్రం మీరు పక్కా ఐఎల్టీఎస్ అయితే రాయాల్సి ఉంటది. ఆర్ టోఫెల్ కానీ. ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బ్రో ప్లీజ్ టైప్ ఇఫ్ యూ కెన్. ఓకే. షూర్, షూర్. సో, బ్రో ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ది. నెక్స్ట్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ ఎలా ఉంటది బ్రో? సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఫీజ్ ఎక్కువ ఫస్ట్‌ది. అంటే నెగెటివ్ చెప్పాలని కాదు. బట్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఫీజ్ ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెసర్స్ అంతలా మనతో ఇంటరాక్ట్ అవ్వరు విన్నా. సో, అదొక్కటే నెగెటివ్ పాయింట్. ఈ 2 నెగెటివ్ పాయింట్స్ అయితే విన్నా. సో, మిగతావన్నీ పాజిటివ్ పర్లేదు యూనివర్సిటీ ర్యాంకింగ్ పరంగా కానీ, కోర్స్ పరంగా అయితే కానీ బావుంది బ్రో. మాస్టర్స్ లైఫ్ చిల్ ఉంటదా? స్ట్రెస్‌గా ఉంటదా? యాస్ పర్ యువర్ నాలెడ్జ్. ఓకే. సో, మాస్టర్స్ లైఫ్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే అది కాలేజ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. కాలేజోళ్ళు రుద్దేస్తూ అసైన్‌మెంట్స్ ఇచ్చేస్తే ఇంకెక్కడ చిల్ ఉంటది. నెక్స్ట్ ఎందుకంటే రుద్దీసినా సరే మనం చిల్‌గా ఉండొచ్చు. సో, రుద్దీసినా సరే మనం చిల్‌గానే ఉండొచ్చు. బట్ ఏంటి అంటే మనం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తాం కదా! అలిసిపోతాం. సో, అక్కడ ఇబ్బందవుద్ది. ఆర్ ఎల్స్ మాస్టర్స్ లైఫ్ అయితే మనం చిల్‌గానే ఉంటది. నెక్స్ట్ బ్రో డేటా అనలిటిక్స్‌కి కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్ చెప్పు. సో, డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ నేను ఒకటే సజెస్ట్ చేస్తా. సో, డేటా సైన్స్ కానీ సో, ఏదైతే మంచి సీఎస్ యూనివర్సిటీస్, మంచి ర్యాంకింగ్స్ ఉన్న సీఎస్ యూనివర్సిటీస్‌కైతే ఎళ్ళినట్లయితే సో, ఇది ఆబ్వియస్లీ సీఎస్ రిలేటెడే కాబట్టి మీకు అక్కడ మంచిగా అవుద్దని చెప్పి ఉంటది. లేదు అంటే యూఎస్ న్యూస్ ర్యాంకింగ్స్‌లో కానీ, ఫోర్బ్స్‌లో కానీ అందులోకెళ్ళి మీ ప్రోగ్రామ్ వైస్ మీ ర్యాంకింగ్స్ అయితే చెక్ చేసుకోండి. సో, ఆ రకంగా అయితే మీరు డేటా సైన్స్‌కైతే ఐ మీన్ డేటా అనలిటిక్స్‌కైతే మంచిగుంటది. సో, 30 లాక్సే ఫీ బ్రో. అవునా? లైక్ నేను విన్నప్పుడు లైక్ లాస్ట్ టైమ్ చెక్ చేసినప్పుడు 35-40 లాక్స్ అన్నారు. అందుకే కొంచెం ఎక్కువ అనుకున్నా. మా మీ కాలేజ్ ఫీ ఎంత? మా లైక్ బిజినెస్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తారు కాబట్టి లైక్ ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. క్రెడిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఆర్ఎల్స్ జనరల్‌గా సీఎస్‌గా అయితే మా కాలేజ్‌లో అయితే 28 లాక్స్. సో, గైస్ థాంక్ యూ ఆల్. సో, ఇంకా ఎవరికీ డౌట్స్ లేకపోతే ఇంకా సెషన్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే. 15 ఇయర్స్ ఏజ్‌గా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ నేమ్ చెప్పు బ్రో. అంటే ప్రస్తుతంగా అయితే నాకు ఐడియా లేదు బ్రో. బట్ కనుక్కొనైతే ఓ వీడియో చేస్తా పక్కాగా. డ్యూలింగో యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీ ఇన్ ఫ్లోరిడా నేను అంతా చెక్ చేయలేదు బ్రో. ఎందుకంటే నాకు ఐఎల్టీఎస్ ఉంది కాబట్టి నేను అప్లై చేసినప్పుడు చేయలేదు. సో, నెక్స్ట్ నాకు కార్ డ్రైవింగ్ రాదు. యూఎస్‌లో సర్వైవ్ అవ్వచ్చా? బ్రో తప్పకుండా అవ్వచ్చు బ్రో. కార్ డ్రైవింగ్ మ్యాండేటరీ ఏం కాదుగా. నెక్స్ట్ ఏంటంటే మనం మాస్టర్స్‌కి వెళ్ళినప్పుడు ఎవడో ఫ్రెండ్ కార్ ఉంటది కదా! ఆబ్వియస్లీ అటు ఇటు ఎతికితే అది వచ్చేస్తది.
నాకు కార్ డ్రైవింగ్ రాదు. మొన్నే నేర్చుకున్నా, ఇబ్బందేం లేదు. చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ జపాన్ ఎయిర్‌లైన్స్ ఎలా ఉంటది బ్రో? అంటే నాకైతే ఐడియా లేదు బ్రో జపాన్ ఎయిర్‌లైన్స్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ ఎయిర్‌లైన్స్ అనమాట. ఈ మన టాప్ 10లో ఉంటది. లైక్ ఎమిరేట్స్‌తో పాటు ఫ్రెంచ్ దాంతో నెక్స్ట్ అలా థర్డ్ వాటన్నిటితో. బట్ బానే ఉంటది. బట్ ఒకసారి నువ్వు గ్యాప్ చూసుకో లైక్ ఎన్ని అవర్స్‌లో యూఎస్‌కెళ్తున్నావు. లైక్ మనం 40, 45, 50, 55, 60 ఆ రేంజ్ అంటే వేస్ట్ కదా! లైక్ వేస్ట్ అని కాదు. ప్రైజెస్ తక్కువైనా సరే మనకి ఇబ్బంది ఉంటది కదా! లైక్ మనం ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేయలేదు. సో ఎలా అవుద్ది? నెక్స్ట్ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లోని గంటలు గంటలు వెయిట్ చేయాలి. అది ఇంకా ఎవరు తోడు లేకపోతే ఇంకా ఇబ్బంది అవుద్ది కదా! సో 38 అవర్స్ అంటే పర్లేదు బ్రో. మరీ ఎక్కువ ఏం కాదు. లైక్ దాదాపు ఎక్కువే. బట్ ఏం కాదు. బట్ ప్రైస్ ఓన్లీ 54K అదే అంటున్నా కదా! ప్రైస్ తగ్గుద్ది. బట్ 38 అవర్స్ అంటే పర్లా. అంటే ఎవరైనా తోడుంటే పర్లేదు. అంటే కొంచెం ఎమోషనల్ సపోర్ట్‌కి. లేదంటే కొంచెం కష్టం ఉంటది కదా! అంటే మనం ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి ఉన్నాం కదా! లగేజ్ అది మిస్ అయితే ఇబ్బందనే. ఎక్కువ కనెక్టింగ్ స్టాప్స్ ఉంటాయి అందుకని. సో గైస్ అంతేనా? ఇంకేం లాస్ట్ క్వెషన్స్ ఇంకేం లేవా? ఫ్రెండ్ ఉంటే పర్లేదు బ్రో. ఏం కాదు. Coming to BTech in 21 in CSE, I am injured with an accident. After 16 months of bed rest, I am recovered. I have 2 years career gap, but I am completed on full stack certification. Any problem? నన్ను అడిగితే సర్టిఫికేషన్ చేసావు కానీ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయి బ్రో. లైవ్ ప్రాజెక్ట్ చేసి గిట్ హబ్ అన్నిట్లో చేసి నీ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకోవడం. నెక్స్ట్ లీడ్ కోడ్ అని ఉంటుంది. నెక్స్ట్ కోడ్ చెఫ్, హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిని నీ ప్రొఫైల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకో. సో ఇలాంటివన్నిట్లో నీ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ 2 ఇయర్స్ గ్యాప్ పెద్ద ఏం కాదు. హ్యాపీగా యూఎస్కి వెళ్ళిపోవచ్చు బ్రో. ఏం కాదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ వస్తుంది. తిరుపతికి దొరుకుతాయా బ్రో టికెట్స్ నెక్స్ట్ మంత్కి ఇప్పుడు బుక్ చేసుకుంటే? బ్రో దర్శనంకి అయితే 3 అంటే విఐపి టికెట్స్ అయితే లేవు బ్రో. నేనైతే లైక్ ఫస్ట్ మార్నింగ్ నడుచుకుని వెళ్తారు కదా! సో నడుచుకెళ్ళే టికెట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా బస్ మీద వెళ్ళే వాళ్ళకు లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి పర్ డే. అంటే 5000 టు 10,000 టికెట్స్ ఉంటాయి. సో మీరు స్పీడ్‌గా వెళ్ళాలి. దానికోసం పెద్ద లైన్‌లు, తోపులాట, స్కామ్‌లు, నెక్స్ట్ ఆ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. నెక్స్ట్ అక్కడ చాలా చాలా స్కామ్‌లు చేస్తున్నారనమాట. ఇవన్నీ వాళ్ళకి తెలిసే. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉండి కూడా స్కామ్‌లు చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక వీడియో చేద్దామని మాత్రం నేను రికార్డ్ అయితే చేస్తున్నా. బట్ చూద్దాం లైక్ టైం సహకరిస్తే అయితే మాత్రం వీడియో అయితే పక్కా చేస్తా. రోవన్ యూనివర్సిటీ గురించి చెప్పు. సో రోవన్ యూనివర్సిటీ అయితే రీసెర్చ్ పరంగా బాగుంది. ఫీజెస్ చాలా తక్కువ. స్కాలర్‌షిప్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారని విన్నాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా నాకు తెలిసి లేదనుకుంటా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు ఆ కాలేజ్‌కి మెయిల్ పెట్టాడనమాట. సో మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళైతే వేవర్ కోడ్ ఇచ్చారు. సో వేవర్ కోడ్‌తో ఆయనైతే ఫ్రీగా అప్లై చేశారు. సీఎస్‌కి కోడింగ్ బాగా రావాలా? నేను యావరేజ్ స్టూడెంట్. బ్రో సీఎస్‌కి అంత కోడింగ్ అవసరం లేదు బ్రో. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత అసైన్మెంట్లు చేస్తే ఆ ప్రాసెస్ అటు ఇటు వెళ్తూ నీకు మట్టుకు నువ్వే అలా వెళ్ళిపోతావు. టెల్ సమ్ ఇన్పుట్ రిలేటెడ్ టు జిఆర్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్సెట్రా. సో జిఆర్ఏ ఎగ్జామ్స్కి అయితే నేనైతే అలా ప్రిపేర్ అయ్యానంటే మ్యాన్హాటన్ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ కానీ నెక్స్ట్ కార్డ్స్ ఉంటాయి లైక్ కొన్ని ఫార్ములాస్ కానీ నెక్స్ట్ వెర్బల్కి అయితే నేనైతే సిరీస్ చూసేవాడిని నెట్ఫ్లిక్స్లో. నెక్స్ట్ అలా కొంచెం అలా అలా ప్రిపేర్ అవ్వడం అంతే. సో ఈ వీడియో చాలా మందికి అప్రూవ్ అయిన వాళ్ళు వెళ్తారు కదా. అదే బ్రో చేస్తా. తప్పకుండా చేస్తా. తిరుపతి వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మరీ దారుణంగా అంటే ఎలా అంటే మనకేం తెలీదని చెప్పి స్కామ్‌లనమాట. అంటే నేను 3 స్కామ్‌లయితే చూసాను. ఫస్ట్ స్కామ్ ఏంటంటే లైక్ మాస్కుల స్కామ్ అనమాట. ఎప్పుడో కరోనా అప్పుడు ఉన్న బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఆ బోర్డులు తీసుకొనొచ్చి ఇక్కడ మీకు మాస్కులు లేవు పెట్టుకోవాలి ఫైన్ కట్టండి అని చెప్పి ఒక దగ్గర. ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఏసుకొని. ఇంకో దగ్గరేమో మాస్కులు అమ్ముతున్నారు. ఇంకా థర్డ్ థింగ్ ఐ మీన్ సెకండ్ థింగ్ ఏంటంటే లడ్డూల దగ్గర స్కామ్. ఇంకో థర్డ్‌ది ఏంటంటే ఏనుగు దగ్గర డబ్బులు తీసుకుంటుందనమాట. అలా. అంటే సరదాగా అనిపించినా సరే ఆ టైంలో అయితే మాత్రం ఫుల్‌గా అనమాట. బ్రో ప్రాడజీ లోన్‌కి అప్లై చేసినప్పుడు నుంచి నా మెయిల్‌కి స్పామ్ ఈమెయిల్స్ వస్తున్నాయి బ్రో. అమెరికన్ కంపెనీస్ నుండి డాలర్స్‌లో యాడ్స్ ఉన్నాయి. సో, దానికైతే మనం ఏం చేయలేం బ్రో. స్పామే కదా! స్పామ్ ఫోల్డర్‌లో ఉంటది. స్పామ్ డిలీట్ చేసుకోవడం. నెక్స్ట్ ఆడు మన మెయిల్ అమ్మిస్తే మనం ఏం చేయలేం కదా! మీరు జనరల్‌గా ఏం చేస్తారంటే మామూలుగా ఒక ఏదైనా కంపెనీ నుంచి మనం ఈమెయిల్ అన్‌బ్లాక్ చేయాలి అంటే ఐ మీన్ అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలంటే అక్కడ అన్‌సబ్‌స్క్రైబ్ అని రాసి ఉంటది. దాని మీద మనం అన్‌సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే అక్కడి నుంచి మనకు రావు. సో, అలా.
సో అంతే బ్రో. ఇంకా ప్రశాంత్ రావు వల్ప్రస్ యూనివర్సిటీ మీకు చెప్పాను కదా, ఆ యూనివర్సిటీ అయితే సిఎస్కి అయితే ఓకే, వాళ్ళని కూడా రీసెర్చ్ ఆపర్చునిటీ ఓకే, బట్ ఫీజు ఒకసారి నాకు ఐడియా లేదు. ఫీజు మీకు ఓకే అనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. టోఫల్ అంటే యూఎస్లో అడ్మిషన్ వస్తుందా? పక్కా వస్తుంది బ్రో, ఏం కాదు. ఏం కాదు, బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నా సరే వస్తుంది. నెక్స్ట్ వస్తుంది, బట్ యూనివర్సిటీస్ రేంజ్ డిఫరెంట్ అవుతుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5. సో దాన్ని బట్టి ఆ టైర్స్ బట్టి మీకు రేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏం కాదు, మంచిగా వస్తుంది, ఇబ్బంది ఏం పడకండి. సో గైస్ ఓకేనా, ర్యాప్అప్ చేసేస్తున్నా. 1 అవర్ పైన అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, ఫస్ట్ లైవ్ స్ట్రీమ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ ఇంకా ఇలాంటివి చేయాలి అని అంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ లైక్ అయితే కొట్టండి. సో దాన్ని బట్టి నాకు ఇంకా ఫ్యూచర్లో ఐడియా ఉంటుంది, అంటే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, లైక్ అంటే ఎంత టైం పీరియడ్ చేయొచ్చు, లైక్ వీక్లీ చేయమంటారా, మంత్లీ చేయమంటారా, ఎవ్రీ 3 months చేయమంటారా, అలా. ఓకే. చెప్పాను కదా బ్రో, అది ఎలా చెప్పాలి? ఫ్రీలాన్సింగ్ అంటే మనకు చాలా వెబ్‌సైట్స్ ఉండేవి. లైక్ ఫ్రీలాన్సర్ వెబ్‌సైట్ కానీ, నెక్స్ట్ వర్క్ నౌకరీలో కానీ సంథింగ్ అలా. లేదు అంటే మా లోకల్‌లో ఉన్న షాప్స్‌కి ఫ్రీలాన్స్ చేస్తానని నువ్వు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రూమ్ సెట్ అయిపోయింది బ్రో. ఏం కాదు. లైక్ ఇంకా డిపాజిట్ దగ్గర లీజ్ సైన్ చేయడమే. కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. ఓకే. అదే యాకెట్ బెస్టేనా? యాకెట్ అంటే లైక్ సెర్చింగ్ అయితే నేను వాడేవాడిని. బట్ యాకెట్ బెస్ట్ అని ఏం కాదు. కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ఐడియా ఉందా? కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో అయితే ఒక అతను తెలిసిన అతను వెళ్ళారు. బట్ కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో సిఎస్ అయితే బాగుందని చెప్పి నేను విన్నా. ప్రూఫ్స్ అడుగుతారు కదా యూనివర్సిటీ వాటి ప్రూఫ్స్ అడుగుతారా? ఫ్రీలాన్సింగ్ అయితే ప్రూఫ్స్ ఏం అడగరు బ్రో, ఎక్కడ అడగరు నీకు. గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? లేదు బ్రో, రాడ్ సింగిల్ బ్రో. నువ్వు నా ఓఎఫ్సీ ఎక్స్పీరియన్స్ చూడు బ్రో, అప్పుడు నీకు తెలుస్తుంది నా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని. యూనివర్సిటీ ప్రూఫ్స్ అడుగుతారు. ఓకే, యూనివర్సిటీ గురించి చెప్పు. చెప్పా బ్రో యూనివర్సిటీ గురించి ఒకసారి. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. లైక్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నాకు వీలంత వరకు మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్యాకింగ్ లిస్ట్ వీడియో చేయ బ్రో. షూర్. ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఎఫ్ఐటి, ఓకే. సో ఎఫ్ఐటిలో సిఎస్ అయితే బాగానే ఉందని విన్నాను, బట్ అక్కడ కల్చర్ అయితే అంత బాగాలేదని లైక్ కొంతమంది చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ నైట్, బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి, ఇలాగే మీ సపోర్ట్తో మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మంచిగా కంప్లీట్ చేద్దాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీ ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వండి. సో దాన్ని బట్టి ఇంకా మంచిగా వీడియోస్ అయితే నేను ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సౌత్ డకోటా బాగానే ఉంటుంది, కానీ మాత్రం మంచి అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. సో మీరు ఆ ఎన్విరాన్మెంట్కి అయితే ఓకే బ్రో, బాయ్ బాయ్.